దేవునికి స్తోత్రం కలను గాక. ఈ రాత్రికాల సమయంలో మన సహోదరులు సతీష్ రేఖ గృహంలో ఈ విధంగా కలుసుకుని పరలోకానికి భూలోకానికి సృష్టికర్త అయినటువంటి క్రీస్తు బ్రహ్మ యొక్క నామాన్ని ఆరాధించడానికి పరిశుద్ధులతో కలిసి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మకి మహిమ ఘనత స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్నకాల సమయంలో కొంతమంది సహోదరులు మన ఇంటికి వచ్చారు. విజయవాడ, ఆ తర్వాత వరంగల్, ఆ పరిసర ప్రాంతాల్లో సువార్త పరిచర్య చేసినటువంటి ఎంటర్ మెసేజ్ పాస్టర్స్ వచ్చారు. ఒక ముగ్గురు వచ్చారు. ఊహించలేదు నేను. అంటే వారిలో ఒక ఆయన మన బెంజమిన్ బ్రదర్ వాళ్ళ అన్నయ్య శ్యామ్ బ్రదర్ వచ్చేవాడు. ఆ బ్రదర్ వచ్చారు. ఆ బ్రదర్తో పాటుగా వరంగల్ నుంచి కాలే బ్రదర్ అని ఎంటర్ మెసేజ్ పాస్టర్ ఆయన ఫేస్బుక్లో చాలాసార్లు నాతో మాట్లాడారు. మెసేజీ 7వ మెసేజీ చాలాసార్లు తీసుకున్నారు. అయితే ఆయన నమ్మలేదు, కానీ కొంచెం మెసేజీ వినడానికి కొంచెం వింతగా ఉంది కాబట్టి తెలుసుకోవడం ఆసక్తి ఉంది నాకు. ఆ యొక్క సందేశాలు ఇవ్వమని అప్పుడే అడిగారు బ్రదర్. కొన్ని విషయాలు చెప్పాను నేను. ఫోన్లో మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు, చాలాసార్లు మాట్లాడారు. అయితే ఆయన వస్తారని అనుకోలేదు. ఇంకొక వ్యక్తి విజయవాడ జయరాజ్ బ్రదర్ రేఖ ప్రాంతంలోనే ఉంటారంట ఆయన కూడా వచ్చారనమాట. ఈరోజు అనుకోకుండా వాళ్ళు ఎటు వెళ్తూ ఈ అసభ్రమైనసరికి మన సంఘం గుర్తొచ్చి, సరే ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఒకసారి కలిసి వెళ్దామని లోపలికి వచ్చారు. కొంచెం మాట్లాడారు. తర్వాత వాళ్ళు ఏమడిగారంటే, నేనేం అడగలేదు వాళ్ళని, థామస్కర్ బుక్స్ ఉంటే మాకు ఇవ్వండి అని అడిగారు. వాళ్ళే అడిగారు. సరే తప్పకుండా ఇస్తాము, ఎందుకంటే ఆ బుక్స్ చూద్దాం, ఒకసారి చదువుదాం. ఆయన ఎప్పుడు చూడుతున్నాడు కాలేబు మనల్ని, మనం ఆన్లైన్లో ఇవ్వడం కుదరలేదు కాబట్టి మాట్లాడుతూ ఉండేవాడు నేను. ఈరోజు ఆయన బుక్స్ అడిగారు. కొన్ని బుక్స్ మనకు అందుబాటులో ఉన్న బుక్స్ ఆయనకి ముగ్గురు తీసుకున్నారు, ఇవ్వడం జరిగింది. ఆ ముగ్గురు దాంట్లో కాలేబు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను ఆన్లైన్లో చూస్తున్నాను బ్రదరు మీ మెసేజీని, కానీ ఈ మెసేజ్, ఈ విశ్వాసాన్ని ఇక్కడ మీ సంఘంలో, మీ ప్రాంతంలో నడిపిస్తున్నట్లుగా, జరుగుతున్నట్లుగా నేను ఎక్కడ చూడలేదు. ఈ విశ్వాసాన్ని నేను వింటూ వచ్చాను. నాకు చాలా మంది విశ్వాసంలో ఉన్నట్టుగా పరిచయం ఉన్నారు, కానీ ఈ విశ్వాసాన్ని ఇంత బలంగా మరి ఎంతమంది సహోదరులతో కలిసి మరి ఎక్కువ మంది ఆయన ఇక్కడే ఎక్కువగా మంది ఉన్నారు అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. అంటే మనం అనుకుంటున్నాం మనల్ని ఎవరు చూడట్లేదు, మనల్ని ఎవరు గమనించట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ మన యొక్క ప్రతి కదలికని లోకం గమనిస్తూనే ఉంది. దానికి సాక్ష్యాలు మనకి కనబడుతున్నాయి, రుజువులు మనకు కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు వెళ్తా బుక్స్ పట్టుకెళ్ళారు. ఇంకా కొన్ని బుక్స్ పంపించండి బ్రదరు, చర్చి దగ్గర ఉన్నాయని చెప్తే, సరే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళటం కొంచెం మాకు పని ఉంది కాబట్టి మీరు బుక్స్ పంపించండి, మేము వాటిని చూస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏది నమ్ముతున్నాము, ఏది ప్రకటిస్తున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా క్రియ చేస్తున్నామో, వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడో వరంగల్లో ఉన్నాయన మన ఇంటికి సాక్ష్యం ఇచ్చాడు. ఎలా తెలుసు ఆయనకి అంటే, మన ప్రతి కదలిక, మనం ఎంతమంది కూర్చుంటున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, ప్రతిదీ తెలుస్తూనే ఉంది. మనం బుక్స్ తయారు చేస్తున్నామని ఆ బుక్స్ తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు ఆసక్తిని చూపించారు. అంటే ప్రతిదీ కూడా లోకం నిన్ను గమనిస్తూనే ఉంది. కాబట్టి ఏదైతే వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావో ఆ వాక్యానికి తగిన విధంగా మాట్లాడడం, ఆ వాక్యానికి తగిన విధంగా మీ జీవితాన్ని కాపాడుకోవటం, ఆ వాక్యానికి తగిన విధంగా మరి మీరు ఈ లోకానికి ప్రతిబింబించే విధంగా మీరు జీవించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను. ఇది దేవుని గురించి దేవుళ్ళు సాక్ష్యం ఇచ్చే సమయం ఇది.
కాబట్టి దేవాది దేవుని గురించి ఈ లోకంలో క్రీస్తులుగా దేవుళ్ళుగా ఉన్న మీరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే సమయం ఇది. కాబట్టి మీరు అనుకోవచ్చు నేను ఒక్కడనే ఉన్నాం, ఇక్కడ కొద్దిమంది ఉన్నాం మన సంఘంలో కానీ చూడండి ఎక్కడి దాకా గమనిస్తూ ఉన్నారు చూడండి. ఆయన ఎప్పుడు రాలేదు, నాతో మాట్లాడారు, కానీ ఇప్పుడు కూడా ఈ సంఘం గురించి ఆయన మెసేజ్ గురించి మాట్లాడాడు అని చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంతమంది ఈ మెసేజ్లో ఎంతమంది ఎక్కువగా మరి ఆరాధించేది నేను ఎక్కడే చూస్తున్నాను బ్రదరు అని ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది. అంటే మనం ఇంకా మరింత బాధ్యత మన మీద ఉంది. ప్రతి వ్యక్తి మనల్ని గమనిస్తూ ఉన్నారు కాబట్టి మనం మరింత బాధ్యతగా విశ్వాసంలో కొనసాగిపోవాలి అనేది నాకు అర్థమైంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సందేశాలు ఏవైతే ఉన్నావో మనము మార్చుకున్నటువంటి సందేశాలు తమిళ్లోంచి తెలుగులోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మనం మార్చే సందేశాలు ఏవైతే ఉన్నావో సహోదరులు పడినటువంటి శ్రమ అది వ్యర్థం కాలేదు. అది ప్రపంచం నలుమూలలో తిరుగుతూనే ఉంది. క్రిస్ థామస్ గారి యొక్క సందేశం కూడా క్రిస్ బ్రడన్ గారు చెప్పినట్లుగానే అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడుతూ ఉన్నది. హిందీలోకి వెళ్ళింది, ఇంగ్లీష్లోకి వెళ్ళింది, తమిళ్లో ఉంది, తెలుగులోకి వచ్చింది. ఇంకా మనకు తెలియకుండా ఇంకెన్ని భాషలో మారిందో తెలీదు. ఇలాగా మెసేజ్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మరి వ్యాపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ని గమనిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు తీసుకోవాలి, దీన్ని ఎలా వెంబడించాలి అనేది ప్రపంచం అది నిన్నే చూస్తూ ఉంది. రమేష్ గారు ఏం నమ్ముతున్నారు, సతీష్ గారు ఏం నమ్ముతున్నారు, మరి సంఘానికి ఎలా వెళ్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అన్ని చూస్తున్నారు బ్రదర్, అన్ని గమనిస్తున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమకు తగిన విధంగా మీరందరూ కూడా మీ యొక్క జీవితాన్ని మలుచుకొని మనం ఎప్పుడు చెప్తూ ఉన్నాం, క్రీస్తు బ్రహ్మ నామంలో ప్రపంచము కదిలించబడే ఒక గొప్ప కార్యం జరిగిందంటే అది ఖచ్చితంగా మన దగ్గర జరగాలి. అది ఖచ్చితంగా మన దగ్గర జరగాలి. అది ఎందుకంటే దేవుడు పరిపూర్ణంగా తన సంఘంలో ఉన్నారు. ఇప్పుడు ఏలియా ఎలీషాని కలిసినప్పుడు కలిసిన వెంటనే ఏలియా తన దుప్పటిని ఎలీషా మీద వేశాడు. కానీ అప్పటికి ఎలీషాకి ఆ దుప్పటి సరిపోలా. క్రిస్వడం గారు చెప్తున్నారు వాడబడిన దుప్పటి అనే సందేశంలో క్రిస్వడం చెప్తున్నారు ఏమంటే ఏలియా ఎలీషా పైన దుప్పటి కప్పారు, కానీ ఏలియా దుప్పటి ఎలీషాకి సరిపోలా, ఎక్కువైపోయింది, సరిపోలేదు దుప్పటి. కానీ సరిపోలేదు కాబట్టి ఎలీషా దాన్ని కత్తిరించి తనకు సరిపడగా వేసుకుని సరి చేసే పరిస్థితి చేయలే. లేదు ఏలియా కూడా మరి నీకు ఎక్కువైపోయింది కాబట్టి కత్తిరించుకో అని సరి చేయలే. ఏలియా దుప్పటి ఎలీషాకి సరిపోవడానికి 10 సంవత్సరాలు పట్టిందంట. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడడానికి లేదా ఎలీషాకి సరిపోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఎలీషా కరెక్ట్ గా ఆ దుప్పటిలో ఇమిడిపోయాడు, ఎలీషాకి సరిపోయింది అనుకున్నప్పుడు ఏలియా రంగం మీద తప్పుకుని చెప్తున్నారు బ్రహ్మం గారు. తీసుకోవడం చెప్తున్నారు. ఆ సందేశాలు ఏం చెప్తున్నారంటే ఏలియా ఎత్తబడిన తర్వాత ఏలియా యొక్క వర్తమానాలని, ఏలియా యొక్క మాటల్ని, ఏలియా యొక్క వస్త్రధరణని అనుకరణ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, మిగతా ప్రవక్త శిష్యులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఏలియాలాగా మాట్లాడడం, ఏలియాలాగా బట్టలు వేసుకోవడం, ఏలియాలాగా కోట్ వేసుకోవడం, ఏలియాలాగా కర్ర పట్టుకోవడం, ఏలియా లాంటి ప్రసంగాలు. ఏలియా ఎలాగైతే చేశాడో అలాగే ఏలియాని అనుసరించి అనుకరణ అనమాట. అంతేకాకుండా ఏలియా బోధనల గురించి వాళ్ళు ఏం చేశారంటే ప్రవక్తల పాఠశాలను స్థాపించారు. అప్పటి వరకు వాళ్ళు శిష్యులుగా ఉన్నారు, కానీ ఏలియా రంగమేని తప్పుకున్న తర్వాత ఒక స్కూల్నే స్టార్ట్ చేశారంట వాళ్ళు. తీసుకోవడం చెప్తున్నారు, ఒక పాఠశాలనే స్థాపించారు. ఏలియా వలే మేము జీవించాలి, ఏలియా వలే మేము మాట్లాడాలి, ఏలియా వలే మేము ప్రసంగం చేయాలని. కానీ జగదుత్పత్తికి ముందుగానే ఏలియా తర్వాత వర్తమానికుడు ఎవరో దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. ఎలీషా కూడా ఎరిగి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ దుప్పటి మరొకరికి ఇవ్వాల్సిందే, ఈ దుప్పటి మరొకరికి తప్పాల్సిందే అని ఏలియా ఎరిగినాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిందో ఆ దుప్పటి పట్టుకుని ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా మీద కప్పాడు, కానీ అది అప్పుడు సరిపోలా. 10 సంవత్సరాలు పట్టింది ఎలీషా. దుప్పటి సరి చేయబడలేదు, కానీ ఎలీషానే సరి చేయబడ్డాడు. దుప్పటి సరి చేయబడలేదు, ఆ దుప్పటికి సరిపడగా ఎలీషానే సరి చేశాడు దేవుడు. అలాగే వర్తమానం ఎప్పుడు నీకోసం సరి చేయబడదు, నీకు అనుకూలంగా మార్చబడదు. వర్తమానం బైబుల్లో ఏదైతే ఉందో
పలుకబడిన వాక్యంలో ఏదైతే ఉందో ఆ వర్తమానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది దాంట్లో పొల్లైనను సున్నాయనను తప్పిపోదు. ఒకవేళ నీకు సరిపోకపోతే దేవుడు ఆ వాక్యానికి నీవు సరిపడినంతగా నేను సరి చేస్తాడు ఆయన. అర్థమైంది బ్రదర్? నిన్ను సరి చేస్తాడు ఆయన. నిన్ను శోధనలకు అనుమతించవచ్చు, నిన్ను కొట్టవచ్చు, నిన్ను నలపొచ్చు, నిన్ను ఏదైనా దేవుడు చేయొచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతిస్తున్నాడంటే నిన్ను ఆ వాక్యానికి సరిపడగా ఆయన మారుస్తున్నారు. ఆ ఎలీషాకి 10 సంవత్సరాలు పట్టింది ఆ దుప్పట్లకు ఇమ్మటానికి. మనకి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంకా మనం ఇమిడామా లేదా తెలియదు మనకి. ఇంకా మనము వాక్యంలో మనం మరి సరి చూసుకుంటున్నామా? వాక్యంతో మనం సరిగా ఉన్నామా? మన విశ్వాసంలో, క్రియల్లో, జీవితాల్లో, కుటుంబాల్లో మనం సరిగా ఉన్నామా లేదా అనేది మనకి 20 సంవత్సరాలు అయింది. ఈ వర్తమానం నమ్మి 20 సంవత్సరాలకు వచ్చాం మనం. అయినా కూడా మరి ఆ దుప్పటికి మీరు సరిపోయారో లేదో అది మీ యొక్క వ్యక్తిగత జీవితం, అది మీ యొక్క వ్యక్తిగత విశ్వాసం. అది వాక్యం అయితే నీకోసం సరి చేయబడదు, వాక్యం అయితే నీకోసం తగ్గించబడదు. దేవుని యొక్క ప్రేమ కఠినంగా ఉంటుంది. నిన్ను ఖచ్చితంగా ఏం చేస్తుందంటే ఆ వాక్యానికి తగిన విధంగా నిన్ను సరి చేస్తుంది. ఆ సందర్భంలో నీకు ఎలాంటి దెబ్బలైనా తగలొచ్చు, నీకు ఎలాంటి శోధన నీకు రావచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆ వాక్యానికి తగిన విధంగా నిన్ను మారుస్తున్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి నువ్వు మాట్లాడేది, నువ్వు క్రియ చేసేది, నీ జీవితము ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే వాక్యానికి తగిన విధంగా ఉండాలి. నీ జీవితానికి తగిన విధంగా వాక్యాన్ని నువ్వు మార్చుకుంటే అది నీకు ఉపయోగపడదు. పర్వాలేదులే, నేను ఈరోజు ఈ ఒక్కరోజు ఈ తప్పు చేస్తే ఏమైందిలే అని నువ్వు అనుకుంటే అది నీకు పని చేయదు. నువ్వు మాట కుదరదు, వాక్యానికి నువ్వు మారిపోవాలి. ఎలీషా 10 ఏళ్ళు పట్టింది, మనకి 20 ఏళ్ళు అయింది. మరి ఇంకా మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? వ్యక్తిగతంగా మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మందిరంలో కూర్చొని ఎలా ఆలోచిస్తున్నారు? ఇంట్లో కూర్చొని ఎలా ఆలోచిస్తున్నారు? ఒంటరిగా గదిలో కూర్చొని మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఇవన్నీ కూడా ప్రాముఖ్యమైన విషయాలే. నువ్వు లోకంలో ఉండి లోక ఆశలతో నువ్వు కలిసిపోయింటే కనుక నువ్వు ఎన్నటికీ వర్తమానానికి సరిపడిగా నువ్వు తయారవలేవు, సరితోగలేవు. కాబట్టి నువ్వు వర్తమానానికి తగిన విధంగా దేవుడు నిన్ను రూపొందించాలంటే నీ జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని శోధనలు, కొన్ని మరి లోక సంబంధమైన వ్యతిరేకమైన కార్యాలు నీకు అనుమతించినట్లే కనబడతా ఉంటాయి. కానీ దేవుడు నేను ఏం చేస్తానంటే వాక్యానికి తగిన విధంగా ప్రభు నేను మారుస్తున్నాను. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు నాకు అనిపించింది, నిజంగా ప్రభు మన పైన ఎంత కృపను కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క నామాన్ని మన దగ్గర పెట్టి మనలో ఉంచి ఆయన ఈ లోకానికి ఒక నిత్య సువార్తను ఈ లోకానికి ప్రకటించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆ సహోదరులు మరి బుక్స్ పట్టుకుని వెళ్తా ఉన్నారంటే అదొక గొప్ప సూచన. అదే త్వరలో ప్రపంచం అంతా కూడా నీ దగ్గర ఉన్న వర్తమానాన్ని పట్టుకొని పోబోతున్నారు. ఈ వర్తమానం క్రిస్ థామస్ వాళ్ళు వచ్చి బయట మన ఇంటి పైన ఉన్న పిరమిడ్ చూశారు. వాళ్ళకి ఎన్ని క్వశ్చన్లు, ఒకటి కాదు. మీరు నమ్మేది బ్రెండామనా థామస్నా? లోపల ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి వాళ్ళకి. బయటకు వచ్చిన తర్వాత నన్ను అడుగుతున్నారు వాళ్ళు, ఇక్కడ థామస్ గారు ఫోటో పెట్టారు హెడ్ స్టోన్ లో. అవునండి. అయితే మళ్ళీ మెసేజ్ అన్నందా ఉంది. ప్రతిదీ వాళ్ళు ప్రతి విషయాన్ని నీ దగ్గర పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యానికి తగిన విధంగా మీ యొక్క జీవితాలను మార్చుకోండి. మీ మాటలను, మీ క్రియల్ని, మీ విశ్వాసాన్ని అన్నిటిని కూడా మీరు మార్చుకొని మరి విశ్వాసం వైపు మీరు కొనసాగిపోవాలని మరి పౌలు గారు చెప్పినట్లుగా సంపూర్ణులకు మీరు ఏమైపోవాలి? సాగిపోవాలి. మనం సంపూర్ణులకు మనం సాగిపోవాలి. ముగింపు సమయంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు బ్రహ్మ నామంలో ప్రపంచము కదిలించబడే గొప్ప సంఘటన జరిగింది అంటే అది ఖచ్చితంగా అది నీ ద్వారానే జరగాలి. అది ఖచ్చితంగా నీ ద్వారానే జరగాలి. అది ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడి సతీష్ వేరా, రమేష్ బెదరా, సాల్మాన్ బెదరా, లేకపోతే సిస్టరా, నిజంగా వాళ్ళు గొప్ప వాక్యంలో ఉన్నారు వాళ్ళు, కాబట్టి దేవుడు వాళ్ళ పక్షాన ఈ కార్యం జరిగించాడు అని ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిచర్య, ఒక్కసారిగా ఈ వర్తమానం వైపు తిరిగేటువంటి గొప్ప పరిచర్య నీ ద్వారానే ఈ లోకానికి పరిచయం కావాలి. దానికి తగిన విధంగా దేవుడు ఆల్రెడీ పునాదిని వేశాడు. ఆయన పునాది ఆల్రెడీ పడింది, ఆ కట్టబడితో వచ్చింది. దానికి సంబంధించిన అనేక సూచనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రేమపూర్వకంగా మరొకసారి నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మన ప్రశస్తమైన సహోదరులు సతీష్ కానీ, సిస్టర్ కానీ, పిల్లలు కానీ ఎవరైనా సంఘంతో పంచుకునే విషయాలు, ప్రార్థన అవసరతలు, సాక్ష్యాలు ఇంకా ఏదైనా ఉంటే మరి పంచుకోవాల్సిన సమయం ఒకటి అయింది. మన ప్రభువును విమర్చుకోవడానికి
ప్రభువైన క్రీస్తు నామములో సోదరి సోదరులందరికీ వందనాలు. జూమ్లో ఉన్న సోదరి సోదరులందరికీ వందనాలు. దేవుని కృప మన పైన ఎంతగా ఉందంటే అది మనం మాటల్లో వర్ణించలేము, పాటల్లో వర్ణించలేము, మాటల్లో వర్ణించలేము. ఏ రకంగానూ మనం వర్ణించి చెప్పి అమ్మయ్య దేవుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంది, ఇంత గొప్పగా ఉందని చెప్పి నేను ప్రకటించాను అని చెప్పడానికి వీళ్ళేనంత గొప్ప ప్రేమ అది. దేవుని కృప అది ఎప్పటికప్పుడు నాకు ఆ విషయం బలంగా దేవుడు రుజువు చేస్తా ఉన్నాడు. ఒక 3 రోజులు 4 రోజుల క్రితము నేను ఒక బండి ఒకటి బయట ఎక్కడో ఆగిపోతే లారీ అది రిపేర్ చేయడానికి వెళ్ళాను. ఏమా గట్టిగా చెప్పనా? 4 రోజుల క్రితము నేను దూరంలో ఎక్కడో లారీ ఒకటి ఆగిపోతే అది రిపేర్ చేయడానికి ఆ లారీ ఓనర్ వచ్చి కారులో తీసుకెళ్తున్నాను. నన్ను తీసుకెళ్తూ అతను కూడా క్రిస్టియన్సే, పాటలు పెట్టాడు, క్రిస్టియన్ సాంగ్స్ పెట్టి సరే ఎస్క్రిస్ పాటలే కదా, మంచి పాటలే విందామని చెప్పి నేను ఇంట్రెస్ట్గా వింటున్నా. అవి కొత్త పాటలేనమ్మా, మాధురి మాధురి అన్న పాట కొత్త పాటలే అనుకుంటా, మరి పాత పాటలు అయితే కాదు, రీసెంట్గా రాసిన పాటలే, రీసెంట్గా పాడి రికార్డింగ్ చేసిన పాటలే. ఆ పాటలలో అంటే మనకి అలా అనిపిస్తుంది, చప్పటి పాటలు అనిపిస్తుంది, చప్పటిపోయిన ఆహారం లాగా అనిపిస్తుంది ఆ పాటలు అంటుంటే. నా తల్లి విడిచినా తండ్రి విడిచినా నువ్వు నన్ను విడవవు, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధువులందరూ నన్ను విడిచిపెట్టినా కానీ నువ్వు నన్ను విడవవు అని అలాగా. సరే ఈ పాట ఇలా ఉంది కదా, ఇది బాబు మామూలుగా సింపుల్గా ఉంది అని వింటా ఉన్నాను. తర్వాత ఇంకో పాట పెట్టాడు. ఇంకో పాట పెడితే అది కూడా అలాగే ఉంది. అసలు ఈ కాలానికి దేవుడు ఇచ్చిన వర్తమానానికి, దేవుడు ఇచ్చిన బయలుపాటుకి మనం సంతోషించే సంతోషం ఆ పాటలకి, మన పాటలకి అసలు ఏమాత్రం ఇవి సమం చేయలేం. అసలు ఏమాత్రం కూడా అసలు అవి ఎక్కడో ఉన్నాయి. అవి ఇప్పుడు డిగ్రీ చదివిన ఒక విద్యార్థికి, నేర్చుకునే విద్యార్థికి ఉన్నంత వ్యత్యాసం కనబడుతుంది ఆ పాటలకైనా మన పాటలకి. వాళ్ళైతే వాళ్ళ చిన్నప్పటి నుంచి, వాళ్ళ నాన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే, తెలిసిన వాళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే. ఇంకా ఇంత కాడకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అంటే ఇంతకుముందు నన్ను చూసి ఆయన అన్నయ్య బైబిల్ చదువుతాడు, జాగ్రత్తగా మాట్లాడరా అంటూ ఉంటాడు వాళ్ళ డ్రైవర్లతో, వాళ్ళతో. అన్నయ్య బైబిల్ మొత్తం చదివేసిండరా తెలుసా మీకు? ఏంటి అన్నయ్య బైబిల్ మొత్తం చదివిండా అన్నారు వాళ్ళు. ఇదేంటి ఒకసారి బైబిల్ మొత్తం చదవటం ఎంత ఆశ్చర్యమైన విషయమా? చాలాసార్లు చదివానని చెప్దాం అనుకున్నా కానీ ఇక నాకు అలా అనిపించలేదు, చెప్పాలనిపించలేదు. అంటే బైబిల్ చదవటం అనేది ఒక గొప్ప విషయంలాగా ఉంది వాళ్ళకి, అంత ఇదిగా ఉంది. వాళ్ళతో పోల్చుకుంటే నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం అని చెప్పి నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత మరి క్రీస్తు చెప్తున్నారు, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడుతుందో వాళ్ళ దగ్గర ఎక్కువగా అడగబడుతుంది. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా చెవిని పెట్టుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి ఆ మాటని మనం. తర్వాత ఇంకా పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. వాళ్ళు సొంత నేల తీసుకునే వయసు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వరకు చిన్నపిల్లలుగా ఉన్నారు, ఇప్పుడు పెద్ద అయ్యారు. నిజంగా దేవుడిని ఎలా, వాక్యాన్ని ఎలా వెంబడించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, నీతిగా ఎలా ఉండాలి అని తెలుసుకొని నడుకోవాల్సినటువంటి సమయానికి, వయసుకి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా అంటున్నారు, శ్యాము అంటున్నాడు నిన్న పొద్దున, నేను
ఈ పరిస్థితుల్లో నేను చదువుకోవడానికి అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నా పిల్ల గనక నాకు పెళ్ళి పిల్లుండి నా పిల్ల గనక ఉంటే, ఈ స్థితిలో ఉంటే, ఈ సమయంలో నేను అంత దూరం చదువుకోవడానికి పంపించను నేను అంటున్నాడు శ్యామ్. ఆ పరిస్థితిలో పిల్లలు దాని గురించి ఆలోచించడం కూడా నాకు సంతోషంగా ఉంది. అయితే వాళ్ళని దూరం పంపించడం, వాళ్ళని చదివించడం నాకు అంతగా ఆసక్తి లేదు. కానీ ఆ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మేము చదువుకుంటాము అని చెప్పినప్పుడు, సరే చదువుకుంటాను అంటున్నారులే అని చెప్పి నేను పంపించాను. కానీ నాకు ఇష్టం లేదు అంత దూరం పంపించడం. శ్యాము నేను ఫస్ట్ నుంచి నాతో పాటు ఇక్కడే ఉంచుకుందాము, నా షాపులో పని నేర్పి నాతో పాటు ఉంచుకుందామని నేను అనుకున్నాను. అయితే ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళ అమ్మ కూడా ఇంకా పెద్ద చదువు చదివిస్తే బాగుంటుంది, ఇంకా ఈ పిల్లలు కూడా ఈ పనులు చేసుకునే సాకరీ చేసుకునే బతకాల అని ఆలోచించడాన్ని బట్టి ఆయన దూరం పంపించడం జరిగింది. ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు, అంత దూరంగా ఉన్నందుకు. సంఘానికి దూరంగా ఉంటున్నాము, కుటుంబానికి దూరంగా ఉంటున్నాము. లోకస్తులో వాళ్ళ సహోదరు, వాళ్ళ రూమ్మేట్స్, కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ కూడా ఎంతో లోక సంబంధంగా ఉంటున్నారంట. ఆ జీవితాన్ని వాళ్ళ మధ్యలో నేను ఉండలేకపోతున్నాను అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇంకా మాధురి పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి మరి దేవుడి చిత్తం ఏంటో తెలియదు. దేవుడికి మరింతగా లోబడి జీవించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితులు మరి సంఘానికి దూరంగా ఉండటం అనే పరిస్థితులు మరి వాళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగా విశ్వాసాలు బలపడతారు, మరి ఎలాగా దేవుని కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తారు అనేది దాని గురించి నాకు కొంచెం బాధగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, గురువారం గురువారం జూమ్ లో కలుసుకుంటుంటే నాకు అంత అంత మంచిగా అనిపించట్లేదు ఎందుకను. ప్రతి గురువారం కూడా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సహోదరులు ఇంట్లో గొడవ కొడుకు పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. జూమ్ లో సహోదరుడు ఒక చోట ఉండి మనం ఒక చోట ఎక్కడో ఉండి అలాగా ఉంటాం. అలా దానికంటే ఏదో గృహంలో కొడుకు పెట్టుకోవడం మంచిదని నాకు అనిపిస్తూ ఉంది. దీని నుంచి మనం ప్రార్థన చేద్దాము. అంతే, ఇంకా ఇంకా ప్రత్యేకమైన విషయాలు ఏం లేవు. ఇంకా బిడ్డలు, కుటుంబం అంతా అందరం కలిసి ఒకరొకరు పురుగొల్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ, నేను పొరపాట్లు కలపడితే మరి గద్దించుకుంటూ, హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, మరి కుటుంబం అంతా అలాగే సంఘం అంతా మరింత పరిపూర్ణతలోకి నడిచేద్దాం మనం ప్రార్థన చేద్దాము. మరి సహోదరుడు చెప్పినట్లుగా మనం అనుకుంటున్నాము ఏదో వారానికి ఒక రోజు వెళ్తున్నాము వస్తున్నాము, మనల్ని ఎవరో పట్టించుకోలేట్లేదు అని మనం అనుకుంటాము. కానీ మన బోధ ఎంత బోధనే తెలుసు జనాలకి. మనల్ని మరింత ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు. ఈ లోకంలో క్రైస్తవులు అనే వాళ్ళలో ఎన్నో సంఘ శాఖలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ మనలాంటి అందరికీ అంటే మనకి మన ప్రవర్తన, మన విధానము మనకు ఆశ్చర్యంగా లేదు. కానీ మిగతా వాళ్ళకి అనేక మందికి ఆశ్చర్యంగా, ఆకర్షణీయంగా, ఓ వీళ్ళేంటి ఎంత భక్తిగా ఉంటారా, అసలు మేము పొద్దున్నే 10ంటికి చర్చి స్టార్ట్ అవుద్ది, పొద్దున స్టార్ట్ అవుద్దా, ఎన్నింటికి అయిపోయింది అంటున్నారు. స్టార్ట్ అయితే 10ంటికి వద్దు, కానీ ఎన్నింటికి వద్దు చెప్పలేము. మధ్యలో ఒక గంట భోజనాలకు టైం ఉంటుంది. ఇక తర్వాత ఎప్పుడవుద్ది తెలీదు. ఒకసారి 4 అవుద్ది, 5 అవుద్ది, 6 అవుద్ది. అలా చెప్తుంటే అంటే మనల్ని అడిగేవాళ్ళు తక్కువ, అడిగిన వాళ్ళ ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి అంతసేపు ఉంటారా మీ చర్చిలో అంటే మన తెలిసిన వాళ్ళందరూ, మన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మనల్ని ఆశ్చర్యంగానే చూస్తున్నారు. మనం ఎంతగా కనపడుతున్నాం ప్రతి ఒక్కళ్ళకి, అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు.
కాబట్టి సోదరుడు చెప్పినట్లు మనం మరింత బాధ్యతను మనం కలిగి ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాము. కాబట్టి మరింత విశ్వాసంతో, భయభక్తులతో మనందరం కలిసి ముందుకు సాగుదాము. అందు గురించి ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం మన పట్ల నెరవేరును గాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నిత్యమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రములు. నేను మరి ఇప్పటి వరకు మా రహస్యమైన సహోదరుడు చెప్పినటువంటి గొప్ప మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకములో నిజమైన ధనవంతులు ఎవరయ్యా అంటే కుటుంబం మొత్తము కూడా ప్రభు యొక్క సన్నిధికి నడిపించబడిన వారే నిజమైన ధనవంతులు మీరు చెప్పారు మా ప్రభువా. ఈ లోకంలో సంపాదన అంటే డబ్బు కాదు, వెండి బంగారు వజ్ర వైడూర్యాలు కాదు, కానీ వాటికంటే విలువైనది నీ యొక్క వాక్యాన్ని కలిగి ఉన్న కుటుంబమే నిజమైనటువంటి ధనవంతులు, ఐశ్వర్యవంతులు మీరు చెప్పారు మా ప్రభువా. కాబట్టి మరి సహోదరులు చెప్పినట్లుగానే మరి కుటుంబంలో ఒకనొక దినాన మేము ఇక్కడికి వచ్చినప్పుడు సహోదరుని యొక్క మాటల్లో వ్యతిరేకత, సహోదరుని యొక్క ప్రవర్తనలో వ్యతిరేకత మేము చూసాము. కానీ నీ వాక్యము ప్రతి మనిషిని పట్టుకుంటుందని మాకు రుజువుపరిచారు మా ప్రభువా. నిజంగా జక్క యొక్క సాక్ష్యాన్ని మరి మేము మరలా మా కళ్ళ ఎదుట మేము చూస్తూ ఉన్నాము. యేసుని కడిగేద్దాము, యేసుని నిలదీద్దాము, యేసు అబద్ధికుడని అనేక మంది ముందు రుజువుపరుద్దామని జక్కయ్య వెళ్ళి ఇతను నిజంగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చి, అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి, నా ఇంటి భోజనం చేయాలి అని ఇంటికి తీసుకొచ్చాడు. నిజంగా మరి సహోదరుడు కూడా ఈ బైబిల్లో ఏముంది, ఈ బైబిల్లో అంతా కూడా అబద్ధమే ఉంది, ఈ తెగుళ్ళేంటి, ఈ మిడతలేంటి, ఇవన్నీ కూడా రోగాలేంటి, మనుషులు శ్రమకు అప్పగించడం ఏంటి దేవుడు, ఇది చదివి ఈ క్రైస్తవుల మీద దాడి చేయాలి, క్రైస్తవుల్ని ప్రశ్నించాలి, మరి నా కుటుంబంలో ఉన్న సహోదరుల్ని ప్రశ్నించాలి అనే ఒక వ్యతిరేక స్వభావంతో మరి ప్రభు మరి ఆ బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ఆత్మ జీవము సహోదరుల్లోకి ప్రవేశించింది. ఆ యొక్క చదవటము, ఆదికాండం మొదలుపెట్టిన చదవటము ప్రకటన వరకు ఆగకుండా మరి సహోదరులు చదివినప్పుడు, అయ్యో ఇప్పటి వరకు నేనే తప్పులో ఉన్నానే, బైబిల్లో ఉన్న దేవుడే నిజమైన దేవుడు అని సహోదరుడు అంగీకరించి, మరి మనం బైబిల్ని పట్టుకున్నామంటే మిగతా లోకస్తులు సంఘానికి వెళ్తూ ఉన్నారు కానీ లోకంతో ఉంటున్నారు, బైబిల్ చదువుతున్నారు కానీ మర్చిపోతున్నారు, దాని ప్రకారం జీవించట్లేదు, సంఘ క్రైస్తవులు ఉంటున్నారు, వాళ్ళు ఆచారంలో ఉంటున్నారు. ఇక మీదట బైబిల్ ఏం చెప్పిందో అలాగే జీవించాలని ఒక దృఢమైన సంకల్పంతో మరి సహోదరుడు మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అనేక కార్యాలు మరి జీవించడంలో కానీ, మాకు చెప్పడంలో కానీ, మా యొక్క పొరపాట్లను, మా కొరతలను చూపించి మమ్మల్ని సరిచేయడంలో కానీ మరి సహోదరుడు ఎంతగానో మరి మరి బలపరుస్తూ మీరే నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సహోదరుని యొక్క మరి కుటుంబాన్ని కూడా మీరు దీవించినందుకే స్తోత్రములు. బిడ్డలు కూడా మరి యవన కాలంలో ఉన్నారు, మేము లోకస్తుల వల్లే జీవించాలి, మరి లోకస్తుల వల్లే మేము కూడా మరి లోకంలో కలిసి మేము వాక్యాతుర్యం కలిగిన వారిగా ఉండాలి, హావభావాలు అలా ఉండాలి, మా వాతావరణం అలా ఉండాలి, మరి మేము అలాగా ఒక ఉన్నతమైన స్థితిలోకి మేము ఎదిగి ఒక ఉన్నతమైన మరి డబ్బు కలిగిన వాళ్ళుగా, పేరు కలిగిన వాళ్ళుగా, మరి అంతస్తులు కలిగిన వాళ్ళుగా ఉండాలని మరి తలంపులు కాకుండా వాక్యానికి లోబడిన వారిగా ఉండాలని ఒక తలంపు ఇచ్చేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సిస్టర్ని కూడా దీవించండి, సహోదరి కూడా మరి నీ యొక్క వాక్యంలో మీరు బలపరిచి నడిపించండి. సహోదరి ప్రభు మరి సహోదరి కంటే ముందుగానే ఈ సన్నిధికి వచ్చారు, మరి విశ్వాసంలో మరి కొనసాగిపోతూ ఉన్నారు ప్రభు. ఈ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా మీరు బలపరచండి. ప్రభు మరి విశ్వాసంలో మరింతగా గడిచిన కాలం కంటే ఈ కాలం మరింతగా వాళ్ళు మీకు దగ్గరికి వచ్చినట్లుగా మీరే సహాయం దయచేసి నడిపించమని, అన్ని విషయాల్లో ప్రభు మరి జాగ్రత్తగా మాట్లాడే విషయాల్లో, నడిచే విషయాల్లో, కూర్చునే విషయాల్లో, మాటలు చెప్పే విషయాల్లో, సరిచేసే విషయాల్లో ఏదైనప్పటికీ జాగ్రత్తగా పరిశీలన చేసుకొని తమ జీవితాలను కట్టుకోవడం కూడా మీరే
సహాయం దయచేసి నడిపించమని సోదరి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన ఇచ్చినాం ప్రభువా. ఆమేన్. వందనాలు బ్రదర్, అందరికీ మరొకసారి గాడ్ బ్లెస్ యు బ్రదర్. వందనాలు. ఈ సమయంలో నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే క్రిస్ పణం గారు చెప్పినట్లుగా నీ ఆత్మీయ సహోదరునికి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఉంది అంటే, సహోదరుడా దేవుడు నిన్ను దీవించును గాక అన్న పదం కంటే విలువైంది ఈ లోకంలో ఏది లేదు. కాబట్టి మన ప్రశస్తమైన సహోదరుడికి సదస్సువారికి మనం ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే, మన దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మము కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. సరే, మనం మార్కు సువార్త నుంచి పరిశుద్ధ గ్రంథం చదువుదాం. పేజీ నంబర్ 40, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడిగినట్టు నేనేమి చేయదునని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే, కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా. అది అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటునని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవని అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆమె చిన్న ప్రార్థన. కృప కలిగిన మా ప్రభా వందనాలు. చదవబడిన లేఖనాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. గ్రంథకర్తమైన మా ప్రభా, మేము కేవలము పెదవుల ద్వారా మాత్రమే మా యొక్క చేతిలో ఉన్న పుస్తకంలోని అక్షరాలు మేము చదవగలము. కానీ మీ ఆత్మ మాపై ఉన్నప్పుడు అక్షరముల వెనక దాగి ఉన్నటువంటి ఆత్మను పట్టుకుంటుంది మా ప్రభా. కాబట్టి ఆ అక్షరాల వెనక దాగిన నిజమైన అర్థాన్ని మీరు మాకు ఇచ్చి, మీరే రంగం మీద కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కూర్చుందాం. చాలా సంతోషం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం నుండి సత్పురుషుడు అనే చిన్న అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సత్పురుషుడు. ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యేసుక్రీస్తుగా ఈ లోకంలో ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు, ఒక ధనవంతుడు ఆయన గురించి విన్నాడు. ఒక ధనవంతుడు ఆయన గురించి విని ఆయన తన ప్రాంతానికి వస్తున్నారని ఎరిగి ఆయన ఏ మార్గంలో వస్తున్నారో అక్కడికి వెళ్ళి ఈ ధనవంతుడు అతని ఎదురుగా మోకరించాడు. వెళ్ళి అతని గురించి విన్నాడు. అతను ఏ మార్గంలో వస్తున్నాడో ఎరిగి ఉన్నాడు. అతను వచ్చే మార్గాన్ని కనుగొని ఎదురుగా వెళ్ళి మోకరించి సద్బోధకుడా, సత్పురుషుడా అని పిలిచాడు. ఒక ధర్మశాస్త్రాన్ని పాటించే యూదుడు దేవుడైన యెహోవాకి తప్ప మరి ఏ వ్యక్తి ఎదుట సాగిలపడ్డు. ఏ వ్యక్తి ఎదుట కూడా సాగిలపడ్డు. అందుకోసం షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా తమతో ఉన్న దానియేలు యొక్క బొమ్మనే వాళ్ళు తయారు చేసింది రాజు. బెల్తెషాజరు అనే తన దేవత పేరు దానియేలుకి పెట్టి దానియేలు యొక్క ప్రతి రూపాన్ని, ప్రతిబింబాన్ని, ముఖ విగ్రహాన్ని తయారు చేసి, దానియేలు దేవతల ఆత్మ కలిగిన వాడు, మనలాంటి మనిషి కదా ఆయన ఆరాధనకు పాత్రుడు.
అని నెబుకద్నెజరు గుర్తించి తన దేశమంతటికి కనబడే విధంగా దానియేలు యొక్క రూపాన్ని ఒక పెద్ద ప్రతిభగా చేయించి తన మైదానంలో, తన రాజ్యంలోని ఒక మంచి స్థలంలో, ఒక మైదానంలో ఆ ప్రతిమను నిలబెట్టించి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, బబులోన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి రాజుగారు పెట్టిన ఈ యొక్క విగ్రహానికి సాగిలపడాలి. ఇది నెబుకద్నెజరు యొక్క ఆజ్ఞ. ఎవరైతే రాజుగారి యొక్క దేవుడికి ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో పడేస్తారు అనేది ఒక ఆజ్ఞ. వాళ్ళ మధ్యలో ఉన్నాడు దానియేలు, వాళ్ళ మధ్యలో తిరిగాడు దానియేలు, వాళ్ళతో మాట్లాడాడు దానియేలు. దానియేలు యొక్క ఆత్మీయత ఏంటో షడ్రకు మిషకు అబద్ధగోలు తెలుసు. దానియేలు తను హెచ్చించుకుంటాడో లేదో షడ్రకు మిషకు అబద్ధగోలుకి బాగా తెలుసు, మనందరికైనా బాగా తెలుసు వాళ్ళకి. ఎందుకంటే ఆ నలుగురు యవనస్తులు కూడా అక్కడ రాజు దగ్గర ఒక ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నారు. ఆ రాజ్యంలో ఒక ప్రత్యేక జీవితం వాళ్ళు జీవించారు. కాబట్టి దానియేలు గురించి చాలా చక్కగా తెలుసు వాళ్ళకి. అయినా కూడా దానియేలు యొక్క రూపాన్ని అక్కడ పెట్టి మీరు ఆరాధించండి అంటే షడ్రకు మిషకు అబద్ధగోలు మేము ఆరాధించం అన్నాడు. మేము ఆరాధించం, ఒక మానవుని యొక్క రూపానికి మేము ఆరాధించం, ఒక మానవుని ఎదుట, విగ్రహాల ఎదుట మేము మొక్కము, నమస్కరించము, సాగిలపడము. అయితే మీకు మరణదండన. వాళ్ళు అన్నారు, పర్వాలేదు రాజా, పర్వాలేదు, మేము చనిపోతాం. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ఒక యూదుడు ఏ వ్యక్తి ఎదుట సాగిలపడి నమస్కారం చేయడు. నెబుకద్నెజరు గొప్ప రాజు, బబులోను మహాసామ్రాజ్యము, ద గ్రేట్ బబులోన్ అని పేరు ఆ రోజుల్లో. అలాంటి మహాసామ్రాజ్యాన్ని, రాజుని వాళ్ళు వ్యతిరేకించారు. ప్రాణాలు పోయినా పర్వాలా, కానీ మేము మాత్రం ధర్మశాస్త్రానికి విరోధంగా మేమైతే చెయ్యం. ఎందుకు షడ్రకు మిషకు అబద్ధగోలు? చాలా మంది అడిగారు నన్ను, చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు నన్ను. ఎంట మెసేజ్, మీరు ఒక మనిషిని దేవుడు చేస్తావు రాజు, నువ్వు ఒక మానవుడిని దేవుడిగా ప్రకటిస్తున్నావు, నువ్వు నీకంటే పాత నిబంధనలు ఉన్న షడ్రకు మిషకు అబద్ధగోలు మెరుగు. వాళ్ళకి యేసు గురించి తెలియదు, వర్తమానం తెలియదు వాళ్ళకి. వాళ్ళు తెలిసిందల్లా ఒకటే, జంతు రక్తము కింద వాళ్ళకి రక్షణ ఉంది, జంతు రక్తం కింద ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని మాత్రమే మనం ఫాలో అవ్వాలనే ఒక విషయం మాత్రమే షడ్రకు మిషకు అబద్ధగోలు తెలుసు. కానీ దేవుడు నీకు ఎంతో కృపనిచ్చాడు. చాలా మంది చెప్పారు నాకు ఈ మాట, ఎంతో కృపనిచ్చారు నీకు దేవుడు. షడ్రకు మిషకు అబద్ధగోలు ఏమన్నారంటే, ఇదిగో ఈ యొక్క మానవునికి మీరు సాగిలపడిన రాజు ఆజ్ఞిస్తే వాళ్ళు ఏం చేశారు? వ్యతిరేకించారు. మేము ఒక మనిషిని మేము ఆరాధించం, అది మా దేవుని చట్టం కాదు అని వాళ్ళు వ్యతిరేకించారు. కానీ షడ్రకు మిషకు అబద్ధగోలు దేవుణ్ణి ఇప్పుడు నువ్వు నమ్ముతూ షడ్రకు మిషకు అబద్ధగోలు ఏదైతే వ్యతిరేకించారో దానికి అనుకూలంగా నువ్వు మారిపోయావు. ఏం చెప్పారు బ్రదర్? ఒక మానవుని ఎదుట సాగిలు పడను అని షడ్రకు మిషకు అబద్ధగోలు చెప్పారు కదా. మరి మనం ఇప్పుడు ఎవరి ఎదుట సాగిలు పడుతున్నాం? ఒక బొమ్మ కనపడుతుంది, ఒక మానవుడు కనపడుతున్నాడు. ఇప్పుడు ఇదే నిత్యరూపం అంటున్నాము, ఇదే నిత్యనామం అంటున్నాము. ఒక సహోదరుడు అడిగితే ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ప్రతి దానికి క్రీస్తు మేడం సమాధానం చెప్పే వెళ్ళారు. ఆమె మనం చెప్పాల్సిన పని లేదు బ్రదర్. ఎందుకంటే ఒక మనిషి క్రీస్తయ్యాడు అని చెప్పే వర్తమానము, ఆరాధించే అర్హత ఈ చివరి దారిలో వచ్చిన పెళ్లి కుమార్తెకి మాత్రమే దేవుడిచ్చాడు. ఆమె అందుకోసమే వాళ్ళకి భయం వేసింది. వాళ్ళు ఆ యొక్క వాక్యాన్ని దాటి, ధర్మశాస్త్రాన్ని దాటి వాళ్ళు రాలేకపోయారు. ఆ తర్వాత దేవుడు ఏ కార్యం చేయబోతున్నాడో వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి మరుగ్గా ఉంది కాబట్టి వాళ్ళు తమతో పాటుగా ఉన్నటువంటి తన సహోదరుని ఒక ఉన్నతమైన స్థితిలో పెడితే తీసుకోలేకపోయారు వాళ్ళు. కానీ మన మధ్యలో ఉండి ప్రత్యేకించబడి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి నిలబెట్టిన ఒక మనిషిని మనం ఈ లోకానికి ఏం చెప్పాము? క్రీస్తు దేవుడు, ఈయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని మనం చెబుతూ ఉన్నాం. అందరూ మనం వ్యతిరేకిస్తున్నారు. కానీ ఆ మాట చెప్పగలిగేది ఎవరంటే అది నీవు మాత్రమే. అందుకే షడ్రకు మిషక్కి ఆ వర్తమానంలో దేవుడు, ఆ తర్వాత వచ్చిన అనేక మంది పరిశుద్ధులు వచ్చారు.
ఎవరికి కూడా దేవుడు ఆ యొక్క బయలుపాటుని ఇవ్వలేదండి. ఎవరికి ఇచ్చారంటే ఆ బయలుపాటుని నీకే ఇచ్చారని చెప్తున్నారు కృష్ణ. ఆమె ఇంకొకరికి చాలా మంది అడుగుతుంటారు, మనకు విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కృష్ణ చెప్తున్నారు, యేసుక్రీస్తు 3 రోజులు సమాధిలో ఉండాలి కదా, మరి ఆయన 3 రోజులు సమాధిలో లేరు కదా. ఇది మీరు మిమ్మల్ని కూడా అడిగి ఉంటారు చాలా మంది, అవునా? ఇదేదో పెద్ద మనకేదో ఉపయోగపడేది పెద్ద మర్మమైనట్టుగా అడుగుతారు దాన్ని. క్రిస్ వెంకయ్య గారు దాని గురించి చాలా చక్కగా చెప్పారు. మీ మనసులో ఎప్పటి నుండో ఉన్న ప్రశ్నకి సింపుల్ సమాధానం నేను చెప్తున్నాను చూడండి అని చెప్పారు. మీరు వెళ్ళి నా శిష్యులకి ఇలాగ చెప్పాడు అనే సందేశంలో ఆయన చెప్తున్నాడు అక్కడ 3 దినాలు అంటే 72 గంటలు కాదు, 72 గంటల కంటే ముందే ఏం చేయాలి? లేవాలైనా 72 గంటలు దాటితే మానవ శరీరం ఏమవుతుంది? అది కుళ్ళిపోతుంది, ప్రారంభం అయిపోతుంది. కానీ వాగ్దానం ఉంది, యోబు ముందుగానే చెప్పాడు, నా విమోచకుడు సజీవుడనియు నేనేం చేస్తానని. ఆయన కుళ్ళు పట్టని కూడా దేవుడు, ఆయన తిరిగి లేస్తాడని యోబు ముందుగానే ప్రవచించాడు. కాబట్టి ఆ యోబు యొక్క ప్రవచనము, అంతేకాకుండా యోబు తనంత మాట కాబట్టి దేవుడు యోబు ద్వారా ప్రవచనం చెప్పారు. కాబట్టి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ కనపడతా ఉంది. అంటే ఆయన స్పష్టంగా చెప్తున్నారు అక్కడ, శుక్రవారం మధ్యాహ్నం చనిపోయి ఆదివారం ఆయన తిరిగి లేచారు. 3 రోజులు అని చెప్పారు, కానీ కరెక్ట్ గా 72 గంటలు అని చెప్పలేదు ఆయన. 3 రోజుల్లోగా, 3 రోజుల లోపు, 3 రోజులు దాటితే చర్మం ఏమైపోద్ది? పాడైపోద్ది. చర్మం పాడవుద్ది. కాబట్టి దేవుడు తన యొక్క వాగ్దానాన్ని కూడా మనకంటే ముందుగా వచ్చిన పితరులు చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా తప్పిపోతాయి. యోబు మాట తప్పిపోద్ది. నా శరీరాన్ని అయినా కుళ్ళు పట్టనియడు అని యోబు ఏదో చెప్పాడు, ఆ మాట అంతా కూడా అబద్ధం అయిపోద్ది. అందుకోసం 3 దినాల్లోగానే ఆయన తన శరీరాన్ని పైకి లేపారు. ఆయన ప్రభుకి స్తోత్రం కలిగాక వీళ్ళది పెద్ద మర్మాలా చెప్తూ ఉంటారు. చూడండి, ఒక యూదుడు ఏ మనిషి ఎదురు సాగిలపడ్డు, కానీ ధనవంతుడు యేసుని గురించి విన్నాడు. ఆయన బైబిల్లో మెస్సయాకు సంబంధించిన గుణ లక్షణాలన్నీ కూడా యేసు యొక్క పరిచర్యలో జరుగుతున్నాయి అనే సందర్భాన్ని విన్నాడు. ఆయన హృదయ రహస్యాలు చెప్తున్నాడు, అయితే ఇది మెస్సయ సూచన. ఆయన కుంటివారిని లేపుతున్నాడు, అయితే ఇది మెస్సయ సూచన. ఆయన గుడ్డివారికి చూపునిస్తున్నాడు, అయితే ఇది మెస్సయ సూచన. మెస్సయ వచ్చినప్పుడు ఈ కార్యాలు జరిగిస్తాడు ఆయన. ఆ మెస్సయ ఎవరో కాదు, మన దేవాది దేవుడైన యెహోవా అనే మానవ రూపంలో ఈ లోకానికి రావాలి అని నమ్మి ఆ ధనవంతుడు ఎదురుగా వచ్చాడు. వచ్చి ఆయన ఎదురు ఏం చేశాడు? సాగిలి పడ్డాడు. దేవుడని నమ్మాడు బ్రదర్, దేవుడని నమ్మాడు. లేకపోతే ఆయన సాగిలి పడ్డాడు. సాగిలి పడి మోకరించి ఏమన్నాడు? సత్పురుషుడా, యేసుక్రీస్తు నన్ను ఎందుకు అంటున్నావు? ఎవరిని పిలవాలి సత్పురుషుడని? దేవుడిని కదా పిలవాలి, నన్నని పిలుస్తున్నావు అంటే ఆ ధనవంతుడి యొక్క దృష్టిలో ఆయన దేవుడు, ఆయన సత్పురుషుడు, ఆయన సమాధానకర్త, ఆయన శాంతికి నిలయమైనాడని ఎరిగి ఆ యొక్క ధనవంతుడు వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తు ఎదుట నమస్కరించి సాగిలపడి ఆయన పిలుస్తున్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? చూడండి, ఆయన ఎలాంటి సత్పురుషుడు? కృష్ణుడు మాట్లాడుతున్నారు. ఆయన ఎలాంటి సత్పురుషుడు అంటే ఆయన ఏ రోజున కూడా తన జీవితంలో ఏ కళాశాలకు వెళ్ళదు ఆయన, అవునా? ఏ స్కూల్కి కూడా వెళ్ళదు, ఏ పాఠశాలకు కూడా వెళ్ళదు ఆయన. కానీ ఈ రోజున ఆయన పేరు మీద అనేక పాఠశాలలు, అనేక స్కూళ్ళు, అనేక కాలేజీలు ఉన్నాయంట. అంటే ఎంత జాగ్రత్తగా జీవించగలిగితే సత్పురుషుడు అంటే అర్థం. సత్ అంటే ఏంటి? మంచి గుణము, శాంతి, దైవ మార్గంలో నడిపించేవాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు, మంచి గుణాలు కలిగిన వాడు, శాంతి కలిగిన వాడు, సమాధానం కలిగిన వాడు. ఇలా చాలా అర్థాలు వస్తుందండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ రోజున కాలేజీకి వెళ్ళా, కానీ ఇప్పుడు ఈ రోజున ఆయనకి అనేక కాలేజీలు ఉన్నాయి ఆయన పేరట. ఇప్పుడు ఆ బైబిల్లో ఉన్న విషయాలు, ఆయన చెప్పిన మాటల్ని పరిశోధించి తర్కించి బయట తీయడానికి థియాలజీలు, ఆయన సాధారణంగా చెప్పిన మాటల్ని బయట తీయడానికి థియాలజీలు, మాస్టర్ ఆఫ్ డిగ్రీలు, ఎన్ని చూసినా కూడా దాంట్లో ఉన్న మర్మాలను బయటకు తీయలేకపోయారు. ఆయన చూడండి ఎంత తగ్గింపుతో జీవించారంటే, తన ప్రజలందరూ కూడా ఆహారంతో ఆకలితో ఉంటే
వాళ్ళందరూ కూడా నిరసించిపోతారేమో, 3 దినాల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే మరలా తిరిగి దారిలో పడిపోతారేమో అని వారి మీద ప్రేమతో ఆయన ఏం చేశారు, రొట్టెల్ని ఆహారంగా మార్చి అనేక మందికి 5,000 మందికి ఆయన చేపలని రొట్టెల్ని ఆయన పంచిపెట్టాడు. కానీ సిలువలో ఆయన ఏం చేశారు, దప్పికతో కేకలు పెడుతున్నాడు. కానాను విందులో అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని ఆ విందు ప్రధాని గారు తెలుసుకొని, ఆ విందు ఏర్పాటు చేసిన వాళ్ళు తెలుసుకుని 6 రాతి బాణంలో నీటి నింపి మధురమైన ద్రాక్షరసాన్నిగా మార్చినటువంటి దేవుడు క్రీస్తు కల్వరి సెలవులో దప్పిక కొరకు ఆయన ఏం చేస్తున్నారు, కేకలు పెడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. అయ్యో కొద్దిగా నాకు దాహాన్ని ఇవ్వండి. ఎలా జీవించారు బ్రదర్ అయినా, ఎంత తగ్గింపుతో జీవించారు బ్రదర్ అయినా. చూడండి, ఈ ధనవంతుడు ఆయన దేవుడని నమ్మాడు, ఆయన సద్బోధకుడని నమ్మాడు, ఆయన సత్పురుషుని నమ్ముతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే జీవ మార్గాన్ని చూపిస్తాడని ఎరిగి ఉన్నాడు, ఆయన మెస్సియాని ఎరిగి ఉన్నాడు, అన్ని తెలిసానికి ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ఆయన అడుగుతున్నాడు ఒక మంచి ప్రశ్నే. చూడని చెప్పారు, తన జీవితంలో ఒక ఉన్నతమైన ప్రశ్న అడిగాడు ధనవంతుడు తన ఎదురుగా నిలబడిన క్రీస్తుని. అయ్యా, అతను వెళ్ళి నా ఆస్తి ఇంకా డబల్ అవ్వాలి, నాకు సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి, నా కుటుంబం బాగా ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే నేను రాజ్యంలో ఏదైనా అధికారం పొందుకోవాలి, ఇలాంటి ఏమీ అడగలేదు ఆయన. అడిగిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక ఉన్నతమైన ప్రశ్న అది. ఎదురుగా నిలబడిన వాడు దేవుడని తెలుసు, ఎదురుగా నిలబడిన వ్యక్తి దానికి సమాధానం ఇస్తాడని తెలుసు, ఆయన ఆరాధనకు పాత్రని ఎరిగినాడు. కాబట్టి ఒక ఉన్నతమైన ప్రశ్న అడిగాడు వచ్చి ఆయన, అయ్యా నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలా ఉండాలి, నీకు ఆస్తి ఎక్కువగా ఉంది కాబట్టి నీ మనసంతా కూడా ఆస్తి మీదే ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువగా ఉన్న ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చేయి, నువ్వు వచ్చి నేను వెంబడించు అని చెప్పాడు. ఆయన ముందు ఆయన చెప్పాడు, అయ్యా విచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు అని చెప్తే ఆయన ఏమన్నాడు, నేను బాల్యం నుండే పాటిస్తున్నాను అని చెప్పేసరికి ఆ బైబిల్ రాయబడింది ఇక్కడ, యేసు అతన్ని ప్రేమించి, అంటే యేసు ప్రేమను పొందుకున్నాడు. ఎన్ని క్వాలిటీస్ బ్రదర్, ఆయన మెస్సియాని తెలుసుకున్నాడు, ఆయన ఆరాధనకు పాత్రని తెలుసుకున్నాడు, ఆయన సద్బోధకుడని తెలుసుకున్నాడు, యేసు యేసు యొక్క ప్రేమను కూడా పొందుకున్నాడు. ఇంత తెలిసిన తర్వాత ఆయనలో ఉన్న ఒక్క కొరత, ఇదిగో నీలో ఈ కొరత ఉంది, ఇది నువ్వు సరి చేసుకో అని అంటే నచ్చల దేవుడు, నచ్చలేదు బ్రదర్. సీన బ్రదర్, నీకు ఈ సమస్య ఉంది, నీ కుటుంబంలో ఈ సమస్య ఉంది, నీ జీవితంలో ఈ సమస్య ఉంది, ఇదిగో నువ్వు సరి చేసుకోవాలి అని చెబితే మనం వాక్యానికి లోబడడానికి బదులుగా మన హృదయం ఏమైపోతుందంటే కఠినమైపోతుంది. ఏంటి బ్రదర్, నాకే చెప్తారండి, ఏంటి మా కుటుంబం గురించి చెప్తారేంటి, మా జీవితాల గురించి చెప్తారేంటి? అవునండి, ఆ కారణాన్ని బట్టి నువ్వు నిత్య జీవాన్ని కోల్పోకూడదని వాక్యం నేను ఖండిస్తుంది. ఆ ధనాన్ని బట్టి నువ్వు నరకానికి పోకూడదని ప్రభు చెప్పారు. నీకు ధనం విస్తారంగా ఉంది, నీ హృదయం అంతా ధనం మీద ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే దాన్ని అమ్మేసి బెదరికిచ్చి నువ్వు నాతో పాటు రా. నచ్చలేదండి, సరి చేయటం నచ్చట్లేదు బ్రదర్. సంఘానికి బ్రదర్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి బ్రదర్ అని అంటే నచ్చట్లేదు. మనకు అనుకూలమైన ఆలోచనలు, ఒకవేళ వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే దానికి తగ్గట్టుగా మనం ఆలోచన చేయటం, వ్యతిరేక భావం చేయటం. నిజంగా దేవుడని ఎరిగినావు, కృష్ణుడవు నువ్వు, ఆయన మెస్సేని ఎరిగినావు నువ్వు, ఆయన నిత్య జీవానికి నీకు మార్గదర్శనాన్ని ఎరిగినావు నువ్వు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి ఆయన అడుగుతున్నావు, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, మరణము లేని జీవితం నాకు కావాలి అని నువ్వు ఆయన అడుగుతున్నావు. నువ్వు అడిగినప్పుడు ఆయన నీకేం చేస్తున్నారు, నీలో ఉన్నటువంటి నువ్వు పరలోకం వెళ్ళడానికి, మరణము రుచి చూడకుండా ఉండడానికి నువ్వు ఎలా ఉండాలో అలా జీవించమని చెబుతుంటే అది నీకు నచ్చట్లేదు, నీకు రుచించట్లేదు ఆ మాటలు. సత్పురుషుని ఎరిగి ఉంటే సరిపోద్దా బ్రదర్? ఆయన సద్బోధకుడు తెలుసుకుంటే సరిపోద్దా బ్రదర్? ఆయన ఆరాధనకు పాత్రుడు అని నువ్వు వెళ్ళి మోకరిస్తే ఆయన ఎదుట నువ్వు ఆరాధన చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ వాక్యానికి తగిన విధంగా, ఆయన యొక్క హెచ్చరికలకు తగిన విధంగా నువ్వు ఎప్పుడైతే లోబడతావో, నువ్వు ఎప్పుడైతే సరి చేసుకుంటావో, ఏదైతే నువ్వు తగ్గించుకుంటావో, ఏదైతే వాక్యానికి తగిన విధంగా నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటావో, అప్పుడు
నువ్వు ఆయన సద్బోధకుడా, సత్పురుషుడా అని పిలవడానికి నీకు అర్హత ఉంది. నువ్వు ఆయన సద్బోధకుని పిలిచి ఆయన చెప్పిన వాగ్దానం నువ్వు ఫాలో కాకపోతే నీకు దానివల్ల నీకేంటి ఉపయోగం? నెబుకద్నెజరు చూడండి, వచ్చి ఏం చేశాడు నెబుకద్నెజరు? సొలొమోను పరిశుద్ధంగా తయారు చేయించినట్టుగా అహోలియాబు బెసలేల చేత దేవుని మందిర ఉపకరణాలు తయారు చేయించాడు. దేవుడు ఆ మేఘంలో కనబడి మోషేకి ఎలాగ చేయమని చెప్పాడో, చివరికి నైవేద్యానికి వాడే గరిటె కూడా దేవుడు ఏ రూపంలో చెప్పాడో అదే రూపంలో తయారు చేయబడింది. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సేవ కోసం ఉపయోగించే ప్రతి వస్తువు కూడా మోషే ఆ మేఘంలో చూసిన వస్తువు రూపాలు అవన్నీ కూడా తను సొంతగా చేయలేదు. ఏది ఎలా ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువు ఏ విధంగా తయారు చేయాలి, ఇవన్నీ కూడా దేవుడు మేఘంలో దిగి వచ్చి సినాయి పర్వతం మీద దిగి వచ్చి మోషేతో మాట్లాడితే ఆ నమూనా కిందకి దిగి వచ్చి ఆయన అహోలియాబుకి బెసలకి అని చెప్పి ఆ నమూనాలతో తయారు చేయించాడు. ఆయన పరిశుద్ధమైన ఉపకరణాలు దేవుని మందిరంలో ఆయన చెప్పాడు, ఈ ఉపకరణాలు, ఈ వస్తువులు అరిగిపోయినా సరే, విరిగిపోయినా సరే బయట పాడడానికి వీల్లేదు. అవి దేవుని మందిరంలోనే ఉండాలి. ఎందుకంటే అవి ఏం చేసినాయి? దేవునికి సేవ చేసినవి. అవి దేవుని సన్నిధిలో వాడబడ్డాయి. అవి దేవునికి ప్రతిష్టమైన వస్తువులు అవి. కాబట్టి అవి నిషిద్ధమైన స్థలంలో పెట్టొద్దు, బయట పారేయొద్దు. ఆ వస్తువుల్ని అరిగిపోయినా విరిగిపోయినా ఆ వస్తువులు ఏం చేయాలి? గుడారంలోనే ఉంచాలి. అవును బ్రదర్, మన స్థానం ఎక్కడ అంటే గుడారంలోనే. మనం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు యథార్థంగా దేవునికి సేవ చేస్తే కనుక నీ స్థానం ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో. అంత పరిశుద్ధంగా దేవుడు మోషే చేత వస్తువులను తయారు చేయిస్తే ఇజ్రాయేలు యొక్క తిరుగుబాటు వల్ల, యెహోవాని వాళ్ళు దూషించడం వల్ల, అన్య దేవతల తట్టు వాళ్ళ యొక్క హృదయాలు తిరిగిపోవడం వల్ల దేవుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని ప్రేరేపించి దేశం మీదకి దండెత్తొచ్చి ఏం చేశాడు? ఆయన సొలొమోను దేవాలయాన్ని పడగొట్టి దాని లోపల ఉన్నటువంటి ప్రతిష్ఠిత వస్తువులు చూడండి ఒకసారి. 2వ రాజులు పేజ్ నంబర్ 331, 2వ రాజులు 24వ అధ్యాయము 13వ వచనమా? మరియు అతడు యెహోవా మందిరపు ధన నిధిలో ఉన్న పదార్థములను, రాజు ఖజానాలో సొమ్ములను పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు అక్షరములన్నిటిని యెహోవా చెరచిన మాట చొప్పున కొనకలుగా చేయించి ఎత్తుకొని పోయింది. ఏం చేశాడు? తునకలు ఎరక్కొట్టేశాడు. దీనివల్ల అసలు పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఎవరికీ అర్హత లేదు. అతి పరిశుద్ధ సంగతి తర్వాత అసలు మొదటి గుడారంలోకి వెళ్ళడానికి ఎవరికి అర్హత లేదు. కానీ వీరి యొక్క తిరుగుబాటు వల్ల, వీళ్ళ హృదయాలు అన్య దేవతలతో తిరగటం వల్ల దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఆ మందిరంలోంచి వెళ్ళిపోయింది. దేవుడు ఆ మందిరాన్ని ఖాళీ చేశాడు. దేవుడు ఆ గుడారం నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడైతే దేవుడు ఆ గుడారంలోంచి వెళ్ళిపోయారో ఇప్పుడు శత్రువులు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది ఈ గుడారం ఎవరు? నీవే, నీ శరీరం. అది దేవుడు నిన్ను ప్రతిష్ఠితమైన జనాంగంగా మార్చి నేను ఉంచాడు. ఆయన పరిశుద్ధమైన జనాంగంగా ఉంచాడు దేవుడు నిన్ను. దేవునికి నువ్వు ప్రతిష్ఠమైన సేవ చేయాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి నువ్వు. కానీ నువ్వు ఎప్పుడైతే అన్య దేవతలతో తిరిగావో సాతాను వచ్చి నీ హృదయంలో ప్రవేశించి ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో ఒక సాధనముగా, ఒక వస్తువుగా ప్రభువుకి ఆరాధించాల్సినటువంటి నీవు తునకలుగా చేయబడుతున్నావు. నీ విశ్వాసం పడగొట్టేస్తుంది సాతాను. నిన్ను లోకం వైపు తిప్పేస్తా ఉంది, శోధనలకు నడిపిస్తా ఉంది. నిన్ను పరిశుద్ధ దేవుని మందిరములో నుండి మహిమగల కెరూబుల మధ్యలో ఉంచి తునకలుగా చేసి తీసుకెళ్ళిపోయి అన్ని దేశాలు పెట్టారు. సొలొమోను చేత తయారు చేయబడిన వస్తువులు ఎక్కడున్నాయి బ్రదర్? ఎక్కడున్నాయి? అన్ని దేశంలో ఉన్నాయి. ఉండాల్సింది ఎక్కడ? దేవుని మందిరంలో. నీ ఉండాల్సింది ఎక్కడ? దేవుని మందిరంలో. నీ ఉండాల్సింది లోకంలో కాదు. కానీ నువ్వు లోకంలో ఉంటున్నావు. లోక మాటలు, లోక ఆశలు, లోక తలంపులు, లోక కార్యాలు, లోకులు ఎలా ప్రవర్తించారో నేను కూడా అలాగే ప్రవర్తించాలి. లోకులు ఏం చేశారో నేను అలాగే ఆచారం చేయాలి. కానీ నీవు ఉండాల్సింది ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ నీవు పూర్తిగా అన్నిల వైపు తిరిగిపోయావు కాబట్టి నీ హృదయం అంతా చెడిపోయింది కాబట్టి
నెబుకద్నెజరు అనే సాతాను వచ్చి పరిశుద్ధమైనటువంటి యొక్క నీ తలంపుల్ని, పరిశుద్ధమైన నీ జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క నీ యొక్క ఆలోచనల్ని వాడు తునకలుగా చేసి బద్దలు కొట్టేసి వాడు నిన్ను ఉపయోగించుకోవడానికి ఆ బెల్సెసర్ లాగా మద్యం పోసి నిన్ను వాడుకోవడానికి, వాడు వస్తువులుగా నిన్ను వాడుకోవడానికి తీసుకుని పోయి ఒక అన్య ప్రాంతంలో ఉంచండి. నీకు అన్నీ తెలుసు, ఆయన మెస్సియాని తెలుసు, ఆయన సద్బోధులని తెలుసు, ఆయన క్రీస్తు తెలుసు, ఆయన వెంబడించాలని తెలుసు. కానీ ఏదైతే ఆ వాక్యానికి సరిపడగా వాక్యాన్ని సరి చేస్తా ఉందో ఆ సరి చేసుకునే విషయంలో ఎప్పుడైతే నువ్వు వెనకడి చేస్తా ఉన్నావో అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే ఆ నీళ్ళ ప్రాంతంలో ఉంటున్నావు. వాడు వచ్చి నేను లాక్కిపోతున్నాడు, నీ హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. ఇది ఎందుకు నేను వినాలి, ఇది ఎందుకు నేను చేయాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి? క్రీస్తు చూడండి, ఆయన సత్పురుషుడు అనే పేరు ఆయన ఊరికి రాలేదు. ఆయన తనను తాను ఏం చేశారు, ఆయన తగ్గించుకున్నారు. ఆయనకి తినడానికి ఆకలేసి అంజూరం చెట్టు చుట్టూ తిరిగాడు ఆయన. అవునా? అక్కడ రొట్టెలు జనాలకి రొట్టెల్ని 5,000 మందికి పంచిపెట్టాడు ఆయన. కానీ ఇక్కడ ఏం చేశారు, ఆకలితో అంజూరం చెట్టు చుట్టూ తిరిగాడు ఆయన. ఆయన ఆకలిలో కూడా మనకు ఒక మర్మాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన ఆకలి కూడా మనకు ఒక వర్తమానమే. ఆయన జీవితము ప్రతిదీ కూడా మనకు మార్గదర్శి. అందుకోసమే ఈ ధనవంతుడు ఆయన దగ్గరికి వెళ్ళి సత్పురుషుడా అని పిలిచాడు. ఆయన అడిగాడు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? దేవుడే కదా సత్పురుషుడు, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? ఇతనికి తెలుసు ఆయన దేవుడు అని. ఇతను నమ్మాడు, సాగిలపడ్డాడు. కానీ సరి చేసుకోవడానికి మనసు రావట్లేదు, సరి చేసుకోలేకపోతున్నాడు. ఇది ఎంత భయంకరమండి. సరి చేసుకోలేకపోతే ప్రభు అంటున్నాడు మీకు క్షమాపణే ఉండదు. ఇప్పుడు మనం చదివిన దగ్గరే 2 రాజులు 24లోనే మనిషే 3వ చూడండి ఒకసారి, 3వ చూడండి ఒకసారి 24:3. అప్పుడు నిరపరాధులను భంగము చేయడం బట్టి యోధులు యెహోవా సముఖం నుండి పారిపోతున్నట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారికి వచ్చాను. అప్పుడు నిరపరాధుల రక్తంతో పురుషులు నిండినందున అది క్షమించుటకు యెహోవాకు అసలు మనసు లేదు. నీవు నిరపరాధుల మీద నిందలు వేస్తే మనిషే ఒక దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజై ఉండి వాక్యానికి లోపడకుండా, దేవునికి లోపడకుండా నిరపరాధులకి రక్తాన్ని చెందించాడు. మనిషే దేవునికి విరోధంగా మారిపోయాడు. అలాగే ఇప్పుడు నీవు ఒక నిరపరాధుల మీద రక్తాన్ని, నువ్వు అంటే రక్తం అక్కడ మనిషి రక్తాన్ని చెందించాడు, కానీ నువ్వేం చేస్తావు అంటే నిందలు మోపుతూ ఉంటావు. నువ్వు ఇట్లాగా, నువ్వు అట్లాగా, నువ్వు ఇది, నువ్వు అది నిందలు మోపుతూ ఉంటావు. నువ్వు అలా నిందలు మోపి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిస్తే ఆయన అంటున్నాడు, మనుష్యుని క్షమించటకు నాకు అసలు మనసు లేదు, నేను క్షమించలేడు. ఎందుకంటే నిరపరాధుల యొక్క రక్తాన్ని చిందించాడు ఆయన. నువ్వు సరి చేసుకోలేవు. ఎవరైనా చెప్తే నీకు కోపం, ఎవరైనా చెప్తే నీకు అసూయ, నీకంటే ఎవరైనా ఎక్కువగా పాటలు పడితే నీకు గర్వం, నేనే పడాలి, నేనే చెప్పాలి, నేనే మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనుష్య లాంటి తలంపులు, ఇవన్నీ కూడా వ్యతిరేక స్వభావాలు. ఇవన్నీ కూడా వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు ఆ తలంపులతో ఉండి నువ్వు చేయాల్సిన పనులను చేసుకుంటూ దేవుని సన్నిధిలో కనుక నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నారు, నువ్వు నా సన్నిధిలోకి వచ్చి మోకరించి నేను దేవుడని, నేను సత్పురుషుడని ఎరిగి ఉండి నువ్వు ప్రార్థన చేసినా కూడా నిన్ను క్షమించడానికి నాకు మనసు రాదు. కారణం ఏంటంటే నువ్వు సరైన రీతిలో జీవించట్లేదు. నిరపరాధుల మీద నిందలు మోపుతున్నావు, దుష్టుల మీద నువ్వు దుష్టుతో సహవాసం చేస్తా ఉన్నావు, నువ్వు లోక సంబంధమైన కార్యాలతో నువ్వు కలిసిపోతా ఉన్నావు. వాక్యం హెచ్చరిస్తా ఉన్నా కూడా నువ్వు లోబడట్లేదు, వాక్యం గద్దిస్తా ఉన్నా కూడా నువ్వు సరి చేసుకోవట్లేదు. నువ్వు ఎలా ఉండాలో నీ వాక్యం దగ్గరికి వచ్చావో, అయ్యా నాకు మనము ఉండకూడదు అని వచ్చావు. అవునా? మిగతా వాళ్ళందరూ చనిపోతున్నారు, అన్ని సంఘాల్లో ఉన్నవాళ్ళు, ఏ దేవుడిని నమ్మిన వాళ్ళందరూ చనిపోతున్నారు. కానీ ఒకే ఒక వర్తమానికుడు చెప్తున్నాడు, నీకు మరణము లేదు అని చెప్పిన వర్తమానికుడు ఎవరంటే అది ఈ యొక్క చివరి దినాలు వచ్చిన క్రీస్తు మాత్రమే. ఈ మెసేజ్ చెప్పింది ముందుగా ఎవరంటే యేసుక్రీస్తే. మీరు మరణించిన తిరిగి లేస్తారు. సో మరణం భయపడరంట వాళ్ళు, మరణానికి భయపడరు. కానీ ప్రతి ఒక్కళ్ళు భయపడ్డారు. దేవుని యొక్క వాక్యానికి లోబడే వాళ్ళు, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించాలనుకునే వాళ్ళు మరణానికి భయపడరు వాళ్ళు. కానీ మనకంటే ముందుగా జీవించిన ఈ లోకంలో చాలా మంది భయపడ్డారు. విస్ఫుటంగా చెప్తున్నారు చాలా మంది.
అబ్రహం లింకన్ గొప్ప గొప్పగా డంబాలు పలికారు, గొప్ప గొప్పగా స్వరాలతో వాళ్ళు ఈ లోకానికి శాసించారు వాళ్ళు. కానీ మరణం ఎదురుగా వచ్చి వాళ్ళ ముందు నిలబడితే వాళ్ళు ఏడ్చుకుంటూ మరణానికి వాళ్ళు లోపడ్డారు. ఏడ్చుకుంటూ మరణం ఎదుట సాగిలి పడ్డారు. మరణం వారిపైన అధికారం చేసింది. క్వీన్ ఎలిజబెత్ రాణి ఆమె చెప్పింది ముగింపు సమయంలో తనకి నచ్చినట్లుగా జీవించేసింది. ఆమె రాణి కాబట్టి రాణి హోదా అనుభవించేసింది. వాక్యానికి వ్యతిరేకంగా జీవించింది. ఇక చనిపోతుందంట. చనిపోయే ముందు అంటుందంట, ఒక్క 5 నిమిషాలు పశ్చాత్తాపడే అవకాశం నాకు ఉంటే కనుక నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి పశ్చాత్తాపడతాను. నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక్క 5 నిమిషాల సమయం ఉంటే కనుక నేను నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను. శ్రీకృష్ణుడు చెప్తున్నాను ఈ మాట. నేను ఎలిజబెత్ ఏం చెప్తుందంట, 5 నిమిషాలు జీవితం అంతా నీకు నచ్చినట్టుగా జీవించి చివరి నిమిషంలో 5 నిమిషాలు అడుగుతుంది ఆమె. ఈ సమయంలో ఈ మరణపడక మీద నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక్క 5 నిమిషాలు పశ్చాత్తాపడడానికి సమయం ఇస్తే నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను నేను. ఆ తర్వాత నువ్వు ఎంత ఇచ్చినా అవుతుంది, నువ్వు ఏం చేసినా అవదు. నువ్వు ఎలాగా కోరుకున్నా కూడా నీకు అవదు. అప్పుడు నీకు ఇప్పుడైతే విస్తారమైన సమయం నీకు ఇవ్వబడింది సోదరుడా. నువ్వు అప్పుడే తలంపుల్లో చెడగొట్టుకుంటావు, అప్పుడే ఆరాధన చేస్తావు, అప్పుడే ఎదురు తిడతావు, అప్పుడే బైబిల్ చదువుతావు, అప్పుడే ఎదురు గురించి చెడ్డగా మాట్లాడతావు, అప్పుడే ప్రార్థన చేస్తావు, అప్పుడే అన్ని చేస్తావు, అప్పుడే బైబిల్ చదువుతావు. యేసుక్రీస్తు చెప్పారు, ఒక బావిలోంచి మంచినీరు చెడ్డ నీరు వస్తుందా? ఒకే బావిలోంచి మంచినీరు వచ్చి మళ్ళీ కాసేపు చెడ్డ నీరు వస్తే మళ్ళా తర్వాత మంచినీరు వస్తే అవుద్ది, చెడిపోతాయి. రావాలగా నువ్వు నిజంగా క్రైస్తవుడు అయి ఉంటే, లేదా నువ్వు నిజంగా బైబిల్ నమ్మేట విశ్వాసం అయి ఉంటే కనుక నీ లోపల నుంచి ఎప్పుడు మంచినీరు రావాలి. కొంచెం చెడ్డ నీరు ఆ తర్వాత మంచినీరు రావడం కుదరదు. అలా వస్తే అది పనికిరాదు, తాగడదాన్ని వాడరా నీళ్లు. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. ఈ ఎలిజబెత్ రాణి తన జీవితం అంతా కూడా తనకు నచ్చినట్టుగా జీవించేసి ఒక్క 5 నిమిషాలు మన సేవ మీద అడుగుతుంది. ఒక్క 5 నిమిషాలు నాకు ఆ సమయం ఇస్తే ఈ మరణాన్ని నేను జయిస్తా. ఆ మరణాన్ని జయించినందుకు నేనేం చేస్తాను? నా రాజ్యాన్ని ఇచ్చేస్తా. డిఎల్ మూడి చదివారు కదా మీరు? డిఎల్ మూడి ఏమన్నాడు? మరణము నాకు పట్టాభిషేకం అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యం లోబడాడు ఆయన. మరణము నాకు, అందరూ భయపడిపోతున్నారు మరణాన్ని చూసి. అయ్యో ఏదో విధంగా మూలుగులతో వేదనతో హాస్పిటల్లో ఉండి నమస్కారాలు చేసి మిమ్మల్ని కాపాడండి అని మరణం నుంచి వాళ్ళు పశ్చాత్తపడుతూ ఏదో విధంగా మేము జయించాలి అని మనుషులు పడే తాపత్రయం మనం చూస్తూ ఉంటాం. కానీ డిఎల్ మూడి ఏమన్నాడు తెలుసా? చనిపోవటం నాకు సంతోషమే, ఎందుకంటే నేను చనిపోవడం నాకు దేవుని కుమారునిగా నాకు పట్టాభిషేకం. నేను ప్రభుత్వం ఉంటాయి అప్పుడు, అవునా? మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ముసలామా షిప్లో వెళ్తా ఉందామే. కొద్దిసేపటి తర్వాత ఏమొచ్చిందంటే అనౌన్స్మెంట్ వచ్చింది, షిప్ కాసేపట్లో మునిగిపోద్ది. అందరూ కూడా మోకరించి ఎవరు దేవుళ్ళని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు దేవుళ్ళని వాళ్ళు నమ్ముతున్నారు. అయ్యో అది ఏడ్చుకుంటే మొత్తం అంతా కూడా ఆ షిప్ అంతా కూడా ఒకటే ఏడుపులు. కానీ ఈ ముసలావిడి ఏం చేస్తుందంట? సంతోషంగా పాటలు పడుతూ కూర్చుందంట. ఒక ఆయన అడిగాడంట, ఏంటమ్మా ఎంతమంది ప్రాణభయం కోసం ఏడుతూ ఉంటే నువ్వేంటమ్మా పాటలు పాడుతూ సంతోషంగా ఉన్నావు, నీకు భయం లేదా? చచ్చిపోతారని భయం నీకు లేదా అని అడిగితే ఆమె చెప్పిందంట, నేను నాకు భయం లేదండి. ఒకవేళ వాడ మునిగిపోకుండా ఒడ్డుకెళ్తే అక్కడ నా కూతురు నా కోసం ఎదురు చూస్తుంది, నా కూతురుని గెలుచుకుంటా. వాడ మునిగిపోతే నేను నా ప్రభువుని గెలుచుకుంటా. ఇంకా ఆమెకు భయం ఏంటి బ్రదర్? వాడ మునగకపోతే అక్కడ నా కోసం నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది, నా కూతురుని కలుస్తా. వాడ మునిగిపోతే నేను నా ప్రభువుని గెలుస్తా. భయపడలేదు. దేవుని యొక్క వాక్యానికి లోబడేవారు ఎవరు కూడా దేనికి భయపడరు. వాళ్ళు మరణం ఎదురుగా నిలబడినా సరే, సెంటర్ కమిషన్ అబద్ధంలాగా, యేసుక్రీస్తులాగా, అపోస్తలుడైన పౌలులాగా, శిష్యుల్లాగా, యాన్లాగా, పేతురులాగా ఎవరు కూడా దేనికి కూడా భయపడరు. తల్ల కిందుగా సిలివేసి శవాల మధ్యలో పేతురుని 15 రోజుల పాటు ఉంచారు. తల్ల కిందుగా సిలివేసి ఒక్కాలు మీద ఒక్కాలు. ఎలా ఉంటుంది బ్రదర్? మనిషి బ్రతికి ఉండగా ఒక కాలుని పైకి లేపి మనం చికెన్ సెంటర్లో, మటన్ సెంటర్లో చూస్తాం కదా, చనిపోయినట్టు వాటిని ఏం చేస్తారు? కాళ్ళు దాన్ని పెట్టి పాడేసి దాన్ని లాగి వేలాడదీస్తారు.
అలాగా పేతురుని శవాల గదిలో, మురికి వాసన కొడుతుండే గదిలో దాంట్లో పెట్టించారండి. అయినా కూడా వెనక తగ్గలేదు ఆయన, భయపడలేదు ఆయన. కారణము, ఆయన సత్పురుషుని కలిగినాడు, ఆయన ఆయన ఎరిగినాడు. ఆయన పేతురు నువ్వు తప్పు చేస్తున్నావు, సరి చేసుకున్నాడు ఆయన, సరి చేసుకున్నాడు ఆయన. దావీదు ప్రవక్త వచ్చి గద్దిస్తే సరి చేసుకుంటున్నాడు. యెజబేలు ఏమంటుంది, జిమ్రీ వంటి వాడా ఏంటి నా ఇంటికి వచ్చావు? జిమ్రీ ఎవరు? తన యజమాని చంపినవాడు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి నేను మీకు యజమానురాలని, ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావా? ఎందుకు వచ్చాడు ఆయన? సరియటకు వచ్చాడు, గద్దీటకు వచ్చాడు. తన కుటుంబం అంతా కూడా అనేక మంది రక్తాన్ని చిందించారు వాళ్ళు. ఆ పాపం అంతా కూడా ఆ ఇంటి మీద పడింది. ప్రభు అభిషేకించి పంపించాడు ఎక్కువని. సరి చేసుకోవడానికి మనసు రాదు. యెజబేలు అదే, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వాక్యం గద్దిస్తున్నప్పుడు, వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు దానికి లోబడ్డం రాదు. ఒకవేళ రాకపోతే నువ్వు క్రీస్తు మా దేవుడు, మా ప్రభు, సత్పురుషుడు అని పిలిచినా నీ ఆరాధన ఉపయోగం లేదు, నీ క్షమాపణ లేదు, నీకు నీ ప్రార్థన బదులే రాదు. నీకు నువ్వు చేసిన పొరపాట్లకి, నువ్వు చేసిన పాపాలకి క్షమించడానికి ప్రభువుకి, యెహోవాకి మనస్సు లేదు. నువ్వు లోపడాలి. నిరపరాధుల యొక్క తలలపైన నేరం మోపొద్దు. నిరపరాధుల పైన ఉద్దేశపూర్వకంగా మీరు తిరుగుబాటు చేయొద్దు. కలిపి చెరిపి మాటలు చెప్పొద్దు. ఇవి రక్తం చిందించిన దానికంటే ఘోరమైన పాపమని బైబిల్ చెప్తుంది. అందుకోసమే సొలొమోను అంటాడు, నీ నాలుకను జాగ్రత్తగా కాపాడుకోమంటాడు. అది మంగళ కత్తి కంటే పదునైందంట. తెలియదు, అసలు నీకు తెగినట్టు కూడా తెలియదు, అవునా? కాబట్టి నీ నోట్లో ఉన్న నాలుకే నీకు సంతోషాన్ని, నీ నోట్లో ఉన్న నాలుకే నీకు దుఃఖాన్ని ఇస్తుంది. కానీ దాన్ని ఎలా వాడాలి, ఎలా ఉపయోగించాలి నువ్వు ఎరిగి ఉండాలి. లేదు బ్రదర్, నాకు అన్ని తెలిసిపోయింది, నువ్వు ఇక్కడ వచ్చిన ధనవంతుడి కంటే గొప్పవాడు ఏం కాదు, నువ్వు సత్పురుషుడని ఆరాధిస్తే, నశ్యాన్ని ఎరిగి ఉంటే నీకు అన్ని దొరికిపోవు. నువ్వు నిజంగా సరైన దాని కోసం వచ్చావు. నువ్వు వాడికి అత్యున్నతమైన సంఘంలోనికి సరైన మార్గం ద్వారా వచ్చావు. నువ్వు సరైనదే అడిగావు నువ్వు. కానీ సరి చేసుకోవాల్సిన విషయం వచ్చేసరికి నీ హృదయం కఠినమైపోతుంది. అతను మిగుల ఆస్తి గలవాడు కనుక ముఖం చిన్నపుచ్చుకున్నాడు. బైబిల్ రాయబడి ఉంది. అతను అనుకున్నాడు, ఓకే నీ ఆస్తిని నువ్వు పెట్టుకో, నీ ఐశ్వర్యం నువ్వు పెట్టుకో, అప్పుడప్పుడు నాకు కూడా కొంత నాకు ఇస్తా ఉండు అని చెప్పాడు. బ్రదర్ చెప్పలేదు, నీకు ఎక్కువగా ఉంది, నీకు ఎక్కువగా ఉంది. ప్రేమించాడు ఆయన ప్రేమించాడు కాబట్టి సరి చేస్తాడు. అబద్ధం ఆడు, దొంగతనం చేయడు, అబద్ధ సాక్ష్యం పలకడు, ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపడు అని ఎప్పుడైతే ఆయన నేను బాల్యం నుండే ప్రభువా అని అన్నాడో, ప్రభు ఆయన ప్రేమించాడు. యేసు ఆయన ప్రేమించి శరీరం మొదలుపెట్టాడు. నీకు వచ్చే శోధన సమస్యలు ఇవన్నీ దేనికోసం అంటే ఆయన నిన్ను ప్రేమించాడు బ్రదర్. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నీకు అనుమతిస్తున్నాడు, ఆయన నిన్ను సరి చేస్తున్నాడు. ఆయన ఏలియా దుప్పటికి సరిపడగా నిన్ను మారుస్తున్నాడు. ఆయన నువ్వు సరి చేసుకోవాలి. క్రీస్తు దేవుడు రెండో రకంలో వచ్చాడు. ఆయన మరలా రెండోసారి పరిచర్లో క్రీస్తు తామస్గా వచ్చారు అని ఎదురుగా వచ్చి నమస్కారం చేసి ఆయన నేను సరి చేసుకోమన్న విషయాల్ని సరి చేసుకోకుండా చిన్నబుచ్చుకొని హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు వెళ్ళిపోతే నీ యొక్క భక్తికి అసలు అర్థమే లేదు. చివరికి అతనికి అయితే ఏమైపోయింది బ్రదర్? ఏమైంది? నరకంలో ఉన్నాడు. ఇక్కడ అతను సోఫాలో పడుకొని పిలిస్తే 10 మంది పట్టుకొచ్చాడు వాటర్. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు అంత లగ్జరీ జీవితాన్ని జీవించాడు ఆయన. అతను సోఫాలో రెండు కాళ్ళు చాపుకొని తలపై వెనక చేతులు పెట్టుకుని ఓ వాటర్ అంటే 10 మంది దాసీలు నీళ్లు పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చేవాడు. కానీ అక్కడ ఒక్క చుక్క దాహం, ఒక్క చుక్క నాలుగుపై అడుగుతున్నాడు, లాజరును పంపించండి. ఒక్క చుక్క. భూమి మీద ఉన్న లగ్జరీ అంతా ఏమైపోయింది బ్రదర్? అతనితో రాలేదు. అదే ఆ రోజున సత్పురుషులని ఎరిగి ఉండి, నమ్మి ఉండి, సాగిలపడి ఎదురుగా వెళ్ళి మంచి ప్రశ్నలు అడిగి మంచి వాక్యం తెలుసుకొని సరి చేసుకుని ఉంటే లాజరుతో పాటుగా అబ్రాహాము దగ్గర ఉండేవాడు. చరిత్ర అంతా ఇంకోలా ఉండేది. కానీ సరి చేసుకోవడానికి బదులుగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. నేను ఒకటి చెప్తుంటే నువ్వు ఒకటి చెప్తావు, నా ఆలోచన అయితే నువ్వు ఇంకోటి చెప్తావు. నీకు తగ్గట్టుగా వాక్యాన్ని సరి చేయడానికి కుదరదండి. నువ్వు వాక్యానికి సరిపడగా నువ్వు మారాలి.
నీ తలంపులు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ జీవితం మారాలి, నీ ప్రతీది కూడా మారాలి. వాక్యం తెలిసినంత మాత్రాన, దేవుడు సత్పురుషుడని ప్రభువుని వెంబడించినంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్ళలేవు. ఆ నరకంలో ఉండి ఆ ధనవంతుడు తన ధనం రాలేదు, తద్దబట్టు రాలేదు. బైబిల్ రాయబడి ఉంది, పడుకొని ఆ సోఫాలో పడుకొని ఇప్పుడు వచ్చే ఈ ధాన్యము నాకున్న ఈ కొట్లకి సరిపోదు, కాబట్టి నేను ఏం చేయాలి, ఇప్పుడు వీటిని పడేసి మరింత విస్తారంగా, మరింత విశాలంగా, మరింత ఎక్కువ గదులు నిర్మించాలి, ఎందుకంటే నా ధాన్యం ఎక్కువైపోయింది అని ఆయన అంటాడు. ఓహో, ఇంత ధాన్యము, ఇంత సంపద, ఇంత సిరి నీకు వచ్చింది కాబట్టి ప్రాణమా తిరుము తాగము సుఖించుము అని తన ప్రాణానికి చెప్తున్నాడు. తిరుము తాగము సుఖించుమని ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రాణంతో తనే మాట్లాడుకుంటాడు. నీకు సరిపడగా లగ్జరీగా, నీకు ఎంత కావాలో, నువ్వు ఎలా జీవించాలో నీకు సరిపడగా ధనం నీకు వచ్చేసింది కాబట్టి నువ్వు సంతోషించు అని చెప్తున్నాడు. ఆ రాత్రే దేవుడు ఏం చేశారు? పడుకున్నాడు. తినుము త్రాగము సుఖించుము అని పడుకున్నాడు. తెల్లారే ఎగలేదు. ఇక నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు బ్రదర్? అగాధంలోకి వెళ్ళిపోయాడు, నరకంలోకి వెళ్ళిపోయాడు. దానికి దీనికి మధ్యలో పెద్ద అగాధం ఉంది. లాజరు జీవించిన ప్రాంతానికి, ధనవంతుడు ఉన్న ప్రాంతానికి అగాధం ఉంది. అయినా వారు మాట్లాడుకోగలరు. అదంతా ఒక కారణం బ్రదర్. మనం దాన్ని అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది, దాన్ని మనం రుచి చూస్తేనే మనకు అర్థం అవుతుంది. ఆ ధనవంతుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ రొమ్మున ఉన్నటువంటి, నీ దగ్గర నీ కుడిపార్శ్వలో ఉన్నటువంటి ఆ లాజర్ని ఒకసారి నా కోసం పంపించు. అతని నీటిలో అతను వేలు ముంచి ఒక్క డ్రాప్ నా నాలుగు పైన వేస్తాడు. ఎన్ని రోజులు సమయం ఇచ్చారు బ్రదర్ దేవుడి భూమి మీద? తిరుము తాగము సుఖించుమా. ఉన్న బిల్డింగ్ పడగొట్టి పెద్ద బిల్డింగ్ కడదామని నీ ఆలోచన? ఏం చేద్దామని? వాక్యము సరి చేసుకోమని చెప్తా ఉంటే, వాక్యము లోబడమని చెప్తా ఉంటే, వాక్యానికి లోబడడానికి బదులుగా, వాక్యాన్ని వెంబడించడానికి బదులుగా లోకమై పరిగెత్తే ఏంటి ఉపయోగం? ఉపయోగం లేదు. ఆయన సత్పురుషుడే. ఆయన ఎలాంటి సత్పురుషుడు అంటే, కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఆయన జీవితం, ఆయన చదువుకోలేదు కానీ ఆయన చలవని చెప్తాడు. యేసు జ్ఞాని అని చెప్తారు. ఎవరు? నాస్తికులు కూడా చెప్తారు ఆయన మంచి జ్ఞానం అండి, దేవుడు మాత్రం కాడు. ఇంత చూడండి, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన యొక్క జీవితము ప్రపంచాన్ని కదిలిస్తుందంటే ఆయన ఎలా జీవించి ఉండాలి బ్రదర్? 2000 సంవత్సరాల తర్వాత కూడా ఒక మనిషి ఇంకా జీవించేవాడు మనుషులు అంటే ఎంతగా అతను జీవించగలిగి ఉంటే, ఎంతగా అతను క్రియ చేయగలిగి ఉంటే అతను ఇప్పటికీ ఇంకా జీవించినాడు ఆయన మన మధ్యలో. మరి మనం ఎలా ఉండాలి? ఆ వాక్యం తీసుకున్న మనం ఎలా ఉండాలి? ఆ సత్పురుషుని వెంబడించేటువంటి మనం ఎలా ఉండాలి? అనుకోవచ్చు సోదరుడా, నేను నిజమైన దేవుడిని పట్టుకున్నాను, సమాధానం కలిగిన దేవుడిని పట్టుకున్నాను, శాంతి కలిగిన దేవుడిని నేను పట్టుకున్నాను. ఆయన మార్గంలోకి వెళ్ళి నేను ఆ ఎటోస్త్రాలో ఎరిగెళ్ళి ఆ మార్గంలోకి వెళ్ళి నేను పట్టుకున్నాను. ఈ లోకానికి క్రైస్తవులకు అర్థం కాలేదు కానీ నాకు అర్థమయ్యాడు. ఆయన వచ్చే మార్గం నాకు అర్థమైపోయింది. నేను వెళ్ళి ఆయన సాగిలి పడతాను నేను అని నువ్వు అనుకుంటున్నావు. మంచిదే, బాల్యం నుండి నువ్వు చేసిన అన్ని మంచియే. కానీ వాక్యము నిన్ను సరి చేస్తున్నప్పుడు, వాక్యము నేను ఖండిస్తున్నప్పుడు, వాక్యము నేను లోబడమని చెప్పినప్పుడు నువ్వు లోబడకపోతే నీ గతి నరకానికే. యెహోవా నిన్ను క్షమించడానికి యెహోవాకి మనస్సు లేదు. దేవుని మందిరంలో ఉన్న పరిశుద్ధమైన వస్తువులను తీసుకెళ్లి అన్యుల దేశంలో పెడుతున్నాడు వాడు తీసుకెళ్లి. ఎవరిచ్చారు అవకాశము? అది నీవే. నీ తలంపులో చెడు కార్యాలు మనం అనుకుంటూ ఉన్నాం, మేము జయించలేం. ఒక స్త్రీ నన్ను బాగా ఇబ్బంది పెడతా ఉంది. ఒక ఆయన చెప్తున్నాడు, ఒక స్త్రీ నన్ను బాగా ఇబ్బంది పెడతా ఉంది, ఆ మాటలు, ఆ క్రియలు, ఆ చేష్టలు, ఆ ప్రవర్తన నేను జయించలేకపోతున్నా. లేదండి, మీలో యోసేపు ఉన్నాడు. మీలో ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. మీలో యోసేపు ఉన్నాడు కాబట్టి ఆ యోసేపు ఎలాగైతే ఆ స్త్రీ దగ్గర జయించాడో, నీలో ఉన్న యోసేపు ఈ స్త్రీ దగ్గర జయిస్తాడు. ఆయన ఒక పురుషుడి దగ్గర జయించలేకపోతున్నావు. అవును, నీలో వాక్యం ఉంది, నువ్వు జయించగలవు. యాప్తా కుమార్తెలాగా, ఋతులాగా నువ్వు జయించగలవు. రిబ్కలాగా. వాళ్ళు లోక సంబంధమైన పురుషుల వైపు చూడలేదు. వాళ్ళు తమ యొక్క ఆలోచనలు, తమ అన్ని కూడా వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు బోయజ్ అంటున్నాడు, నువ్వు మిగతా వాళ్ళు చేసినట్లుగా నువ్వు ప్రవర్తించలేదు, నువ్వు యుక్తముగా ప్రవర్తించేదివి. ఆమె నేను యవనస్తురాల్ని, నాకు మంచి అందం ఉంది, కాబట్టి నా అందం తగిన విధంగా, నా యొక్క వయసుకు తగిన విధంగా, నా వయసుకు సరిపడగా ఒక వ్యక్తి నేను సెట్ చేసుకోవాలి అని రూతు అనుకోలేదు. ఎవరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు చూసిందాన్ని వెళ్ళి బోయోజ కళ్ళంలో కూర్చుంది.
ఒకవేళ నీకు ఆ విధంగా తలంపులు వస్తా ఉంటే నువ్వు ఋతుని, నీలో ఉంది ఋతు, నీలో ఉంది రిబ్కా, నీలో ఉంది యొప్తా కుమార్తె. పరపురుషులను చూడలేదు వాళ్ళు, పరస్త్రీలను చూడని యోసేపు నీలో ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను జయించలేకపోతున్నానని, కానీ యోసేపు నీలో ఉన్నాడు. ఆ యోసేపు ఏ యోసేపు బ్రదర్? స్త్రీని జయించిన వాడు ఆయన. దావీదు నీలో ఉన్నాడు. నీకు ఎదురుగా నిలబడితే, శత్రువు నిలబడి ఉంటే జయించడానికి నీళ్ళు ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. యెహోషువ నీలో ఉన్నాడు. ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి నీలోనే ఉంది. సముద్రాన్ని పాయలు చేసే శక్తి నీలోనే ఉంది. ఐగుప్తు దేశం మీద తెగులు రప్పించే శక్తి మోషే నీలో ఉన్నాడు. నువ్వు భయపడే అవసరం లేదు బ్రదర్. యెహోషువ నీలో ఉన్నాడు. నీకు అవసరమా? అది దేవుని యొక్క చిత్తానుసారమా? నువ్వు పలికితే అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీలో ఉన్నాడు. ఆ యెహోషువ నీలో ఉన్నారు, ఆ మోషే నీలో ఉన్నారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉన్నారు. ఆ యథార్థంగా జీవించిన ప్రతి పరిశుద్ధుడి యొక్క ఆత్మ నీలో సంచారం చేస్తా ఉంది. కాబట్టి నేను జయించలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా, నేను సరి చేసుకోలేకపోతున్నా అని నువ్వు చెప్పడానికి నీకు అసలు మార్గమే లేదు బ్రదర్. పురుషుడైనా స్త్రీ అయినా ఆ యొక్క ఆత్మ దేవుడు నీలో ఉంచాడు. ఆయన ఎదురుగా నీకు వచ్చి నిలబడినప్పుడు, శత్రువు వచ్చి నిలబడితే చెప్పండి మీరు, సున్నతులని పిలిచాడు అక్కడ చెప్పండి మీరు. ఎందుకంటే ఆ దావీదు నీలో ఉన్నాడు. ఆ దావీదు నడిపించే ఆత్మ నీ లోపల ఉంది. నువ్వు జయించగలవు, ప్రకృతిని కంట్రోల్ చేయగలవు, శత్రువుని నాలుకను నోటిని చీల్చి 2 భాగాలు చేసి అసలు పడేయగలవు. అలాంటి ధైర్యం దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి నేను చేయలేకపోతున్నాను చెప్పడానికి నీకు అధికారం లేదు, రైట్ లేదు నీకు. ఆ లోకం జయించిన విశ్వాసాన్ని దేవుడు నీలో పెట్టాడు. నేను సహోదరుడా, వాక్యం తెలుసుకున్నా అనుకుంటామేమో, కానీ వాక్యము సరి చేస్తున్నా అనుకున్నప్పుడు నువ్వు, నేను, మనందరం కూడా సరి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని సరి చేసుకోవాలి. ముఖం చిన్నబుచ్చుకోవద్దు. ముఖ్యంగా ముఖాన్ని చిన్నబుచ్చుకోవద్దు. అది దేవునికి నచ్చని ఒక హేయమైన కార్యం. సొలొమోను కూడా అంటాడు, నీ సహోదరుడు ఎదురుగా వస్తుంటే నీ ముఖమును తిప్పుకోవద్దు. చాలా మంది చెప్తారు, చదివిన చూడలేదు కాబట్టి నేను పక్కన తిరిగి వెళ్ళిపోతా. దేవుడు నచ్చని కార్యాలు ఇవన్నీ. మన వాక్యం తెలుసుకోవడం ముఖ్యం కదా బ్రదర్. మన జీవితాన్ని కూడా వాక్యానుసారంగా మలుచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సత్పురుషుని పట్టుకున్నారు మీరు, మంచిదే, గాడ్ బ్లెస్ యూ. కానీ ఆయన మనం సరి చేస్తా ఉన్నప్పుడు, ఆయన మనం గద్దిస్తున్నప్పుడు, ఆయన మనం హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికలకు మనం లోబడి సరి చేసుకోవాలి. పేతురు, నువ్వెవరో ముమ్మారు అబద్ధం చెప్తావు, నేను తెలియదని నీకు. ప్రభువా అసలు ఎన్నటికీ జరుగుతున్నాడు ఆయన, ఎన్నటికీ జరుగుతున్నాడు ఆయన. నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది అది. ఆయన తీసుకుని అవతలకి వెళ్ళారు. ఈయన వెళ్ళి చలిగా అవుతున్నాడు. ఆ చిన్నది గుర్తించి నువ్వు కూడా వేస్తూ పాటు ఉన్నవాడే కాదు అనేసరికి భయపడ్డాడు. పేతురికి భయం వేసింది. నేను కాదు, వేసేవాడు నాకు తెలియదు అని 3 సార్లు బొంకి వెళ్ళిపోయాడు. 3ఓసారికి బొంకిన తర్వాత ఏమైందంట, సూచన వచ్చేసింది. కోడు కుయ్యదని చెప్పాడు ప్రభు. సూచన గుర్తొచ్చింది. ముఖానికి గోడ తట్టు తిప్పాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ప్రభు, నేను నిజంగా నేను ఇప్పుడు దాకా నీతో ఉన్నాను, నీ ఏదైనా సరే నీకు జరగకూడదు కాక అన్నాడు. నేను నీతో ఉంటా అన్నాడు. నీ శాపాలో, నీ నిందల్లో నేను కూడా ఉంటా అన్నాడు. అన్నీ చెప్పారు వాళ్ళు. కానీ సీన్లోకి వచ్చారని చూసారా, భయపడిపోయారు. ప్రియమైన సహోదరులరా, సత్పురుషుని పట్టుకున్నారు, మంచిదే. ఆయన మనం సరి చేస్తున్నప్పుడు, మనం గద్దిస్తున్నప్పుడు, మనం హెచ్చరిస్తున్నప్పుడు దానికి లోబడ్డానికి మీరు హృదయాన్ని తగ్గించుకోండి. ముఖాన్ని చిన్నబుచ్చుకోవద్దు. ఇదేంటి సతీష్ గారేంటి నాకెంత చెప్పాడేంటి, రమేష్ గారేంటి నాకు ఎలా చెప్పారేంటి, చిన్నబుచ్చుకోవద్దు. ప్రభు నిన్ను ప్రేమించాడు కాబట్టి నిన్ను సరి చేస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించారు కాబట్టి నిన్ను సరి చేస్తూ ఉన్నారు, నిన్ను రూపుదిద్దుతూ ఉన్నారు. ఆ ఏలియా దుప్పటికి సరిపడక నిన్ను ఆయన మారుస్తూ ఉన్నారు. ఆయన కాబట్టి ప్రియమైన సహోదరులరా, సత్పురుషుడు, మంచి సమాధానకర్త, మరి ఆయన శాంతి, ఆయన మరి మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో అది యేసుక్రీస్తే ఉన్నారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారంటే అది నీలో ఉన్నారు. ఇప్పుడు ఆ సత్పురుషుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, నీలో ఉన్నాడు. కాబట్టి మంచి అలవాట్లను, మంచి గుణాలని, మంచి క్రియల్ని యేసుక్రీస్తు ఎలాగైతే తన జీవితం చేత 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసి వచ్చారో, అలాగే నీవు కూడా అన్ని సరి చేసుకుని వాక్యానికి లోబడి నీవు కూడా అనేక మందికి మరి మాదిరికరంగా జీవించి వాక్యానికి లోబడి మరి క్రీస్తు పడిన నామానికి మరింతగా మీరు ఘనత కలిగే విధంగా మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడి చిన్న మాట దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహిమగల దేవ మహోన్నతుల స్తోత్రం 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 స్తోత్రం. సహోదరి కుటుంబం కొరకు, సంఘం కొరకు మన మధ్యలో సహోదరుడు రమేష్ పెదరు, అదేవిధంగా మన హరీష్ పెదరు వచ్చి ప్రార్థన చేస్తారు. మా జీవంలో శ్రీకరమైన ఓ ప్రభు, మరి జగత్పురాలు వేయబడుతుంటే ప్రభు మరి ఇప్పటికి నిర్ణయించి భూమికి ఆకాశానికి సృష్టించారు. నీవు మా మధ్యలో వచ్చి మాకు ఐక్యత పొందుతూ ఈ ప్రధానాన్ని నెరవేరుస్తున్నా. ఓ సర్వ సృష్టికి ఆది సంబోధుడా, ఓ అమరత్వం కలిగిన దేవుడా, సర్వ యుగములలో సజీవుడా, ఓ మరి నిత్యము నిత్యము వేల దూతలతో కొనియాడబడుతున్న దేవుడా, నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. ఓ ప్రభా, ఈ గొప్ప సమయంలో నేను స్థుతించి కనపరిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చేందుకు నీ కొందనాలు స్తోత్రములు తండ్రి. మా ప్రశస్తమైన సోదరుడు సతీష్ గారి గృహంలో మమ్మల్ని సమకూర్చి ఓ కొన్ని మాటలు, కొద్ది సహవాసము, కొద్ది ఆనందము, ఓ మరి పాటల ద్వారా, చప్పట్ల ద్వారా, మధురమైన నీ వాక్యం ద్వారా, ఓ నీ యొక్క ప్రణాళిక ద్వారా, ఓ ప్రభు మరి ఈ చివరి దినముల్లో ఓ మరి మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా వాక్యాన్ని గైకొనాలో, ఏ విధంగా నీ చిత్తాన్ని మేము నెరవేర్చాలో ఓ మరి కొద్దిగా 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 మాకు నేర్పించి ఓ ప్రభు మమ్మల్ని ఆ మార్గంలో నడిపించడానికి ఓ ప్రభు మరి ఒక విధానం ద్వారా మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు. మా ప్రశస్తమైన సోదరుడు ద్వారా ఓ సంఘానికి ఓ కావలసినటువంటి ఓ మరి ఈ గడియకు కావాల్సినటువంటి గొప్ప ఆత్మీయ ఆహారాన్ని బయలుపరిచిన విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఓ తండ్రి, మరి ఓ ప్రభు సోదరులతో మీరు మాట్లాడిన విధంగా ఓ మరి ఏలియా ఏ విధంగా అయితే తన దుప్పటి ఓ మరి ఎలీషాకి ఇచ్చినప్పుడు ఆ దుప్పటిని తీసుకున్నప్పుడు దానికి ఆయన సరిపోయే విధంగా లేడని తెలుసుకొని ప్రభా ఓ మరి తన దినదినము తన గురి, తన ఆలోచన, తన ప్రణాళిక మొత్తము ఏలియాక దుప్పటి ఏ విధంగా సరిపోయిందో ఓ మరి అదే విధంగా తను కూడా మరి ఆయన నడిచిన మార్గములు, ఆయన నడిచిన ఓ మరి అడుగులు, తనను నమ్ముకున్న విశ్వాసములు మరి ఎలీషా కూడా నడిచి నువ్వు ప్రభు మరి 10 సంవత్సరాల కాలములు ఓ దాన్ని ఎదుర్కొన్నట్టుగా మా సోదరు మాకు బయలుపరిచావు ప్రభా. మేము కూడా ఓ మరి నిత్యనామాన్ని తెలుసుకుని ఓ 20 సంవత్సరములు మరి పైబడిన ఈ సమయంలో ప్రభా ఓ మరి మా జీవితాల్లో మేమేమేమి ఓ నీ వాక్యానికి తగినట్టుగా ఓ నువ్వు ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రానికి తగిన ఓ విధంగా మరి మేమేమి మార్చుకున్నామో మేము ఒకరినొకరం ఎవరికి వాళ్ళు ఓ ప్రశ్నించుకొని దాన్ని గ్రహించి ఓ మరి ఇంకా మేము సరి చేసుకునే ప్రతి మా ముందు కనబరిచి దాని పక్షాన్ని మేము ఓ మరి సరి చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభావ స్తోత్రములు తండ్రి. ఎందుకంటే ఓ ఈ గొప్ప భాగ్యాన్ని మాకు మాత్రమే ఇచ్చావు ప్రభా. లోకమునికైతే అసలు నీవెవరో తెలియదు, ఓ నీ మార్గం ఏంటో తెలియదు, నీ చిత్తం ఏంటో తెలియదు, అది ఏ విధంగా సరి చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. కానీ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఓ చిన్నమందగా ఉన్న మమ్మల్ని ఓ మీరే సమకూర్చి ఓ నువ్వేమైనావో మేమేమైనామో ఓ మా ఎడల నీవే చిత్తాన్ని కలిగి ఉన్నావు, ఓ మరి మా ద్వారా నువ్వేం చేయబోతున్నావు సమస్తాన్ని మాకు బయలుపరిచి ప్రభువా ఓ తండ్రి మరి ఓ మరి దాన్ని నీ వలే మమ్మల్ని మలచడానికి ఓ మా కోసం ఓ మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి నువ్వు చేసిన ప్రణాళికను బట్టి ఓ సమస్తాన్ని బయలుపరిచిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఓ తండ్రి మరి అవి గ్రహించిన ప్రజలుగా, తెలుసుకున్న ప్రజలుగా ఓ మరి ఈ చిత్తాన్ని నెరవేర్చడానికి సృష్టింపబడిన ప్రజలుగా ఓ మమ్మల్ని మేము ఓ తెలుసుకునే విధంగా మరి నీ వాక్యాన్ని మాకు బయలుపరిచావు ప్రభు. నీ వందనాలు స్తోత్రములు. మరి మేము ప్రభు మరి ఓ దినదినము మా కోసం చేసిన ఆ కార్యాలను మేము నెరవేర్చుకుంటూ ప్రభువా ఓ మరి
ఆ పరిపూర్ణమైన నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమనే మనస్సును ధరించుకొని, సిద్ధమనే పాదరక్షలు ధరించుకొని, ఓ ప్రభు మరి గొప్ప ఎత్తబాటుకు మీరు సిద్ధపడే భాగ్యాన్ని మాకు దయచే ప్రభు, నీకు స్తోత్రములు. ఎందుకంటే ఇక ఇది చివరి కాలము, ఇది చివరి కాలము, ఇక సమయం లేదు, ఇక సమయం లేదని ఓ ప్రవక్తల ద్వారా, క్రీస్తు ద్వారా ఓ మరి చెప్తూ 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 వచ్చారు ప్రభువా. మరి అనేక మంది ప్రజలు, అనేక మంది పితరులు సమయం లేదు, సమయం లేదని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ చివరి దినముల్లో నిజముగా సమయం లేని సమయంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. నీకు స్తోత్రము. కాలము నిత్యతలో కలిసే సమయము, మానవుడు దేవుడిగా మారే సమయము, మరి సమస్తానికి ముగింపు సమయంలో మమ్మల్ని తీసుకొచ్చింది దేవా. నీకు స్తోత్రములు. చిన్న భిన్నమై పడిపోయే ఈ ప్రపంచ చివరన మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభు. ఇది చూసిన భయంకరమైన పరిస్థితులు, యుద్ధాలు, కరువులు, వ్యాధులు, భయంకరమైన పరిస్థితులు, ఇటు చూసిన హెచ్చకు సంబంధించిన కార్యాలు, మరి మనిషిలో మృగం యొక్క ఆత్మ బలంగా పనిచేసే సమయంలో మరి మరి మమ్మల్ని లేపింది దేవుడానికి కొందనాలు. బట్ లోక మాలిన్యాన్ని అంటకుండా ప్రభు మరి దినదినము మేము ఆ లోకానికి దూరమై నీకు దగ్గర అయ్యే భాగ్యాన్ని దయచేయండి. నీలో మమేకమయ్యే భాగ్యాన్ని మాకు దయచేయ ప్రభు. నీకు తండ్రి. గొప్ప మాటలు ప్రభు మాకు బయలుపరిచిన దేవుడా నీకు స్తోత్రములు. ఈ కోరికను నెరవేర్చి మరి ప్రభు మరి తండ్రి మరి జరుపుకుంటున్న మరి సోదరుడు సతీష్ బ్రదర్కు, కుటుంబానికి, బిడ్డలకు ఆశీర్వాదంగా మలచండి. మరి ఏ విధంగా ఇంకా మేము క్రీస్తులో అంతగట్టబడాలో, ఏ విధంగా మేము ఇంకా క్రీస్తుగా మేము చేసిన ప్రతిదీ ఏ విధంగా నెరవేర్చాలో మరి మరింత జ్ఞానాన్ని మాకు దయచేసి దాని పక్షాన్ని జీవించే భాగ్యం దయచేయండి. కుటుంబానికి దయచేయండి, బిడ్డలకు దయచేయండి, మరి సంఘానికి దయచేయమని ప్రార్థిస్తాం ప్రభు. మేమందరము ఏమవుదామని కలవరపడే మనసులో నుంచి నీవు చూసినప్పుడు నిన్ను పోలి ఉందాము అనే నిశ్చేతలోకి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడా నీకు స్తోత్రం తండ్రి. ఆ పోలికను మేము పొందుకోవటానికి మరి అడ్డుగా ఉన్న ప్రతి కార్యాన్ని, ప్రతి పనిని, ప్రతి మరి విషయాన్ని ప్రభు మరి మేము నిదానించి కనుగొని చూసి పరిశోధించి మేలైనదని ఎంచుకొని నీ పక్షాన్ని నిలబడే భాగ్యాన్ని దయచే ప్రభు. మా గొప్ప దేవుడా, మా కోసం ప్రభు ఎన్నో త్యాగాలు చేసిన మా గొప్ప ప్రియమైన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. సంఘాన్ని బలపరచండి. మరి మేమంతా నీ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో ఎక్కడ వెనకాడక ముందుకు నడిచే భాగ్యం దయచేయండి ప్రభు. మరి నువ్వు సత్పురుషుడిగా మరి తండ్రి ఏ విధంగా నీ క్రియల ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా కూడా నువ్వు ఏ విధంగా అయితే నిరూపించుకున్నావు ప్రభువా. నీ బిడ్డలుగా నీవలే మరి సత్పురుషులుగా మరి మేము ఉండటానికి మమ్మల్ని మేము పరిపూర్ణంగా పరిశుద్ధపరచుకునే భాగ్యం దయచేయండి. మరి ఆ ధనవంతుడు మరి వచ్చి నిత్యజీవం దగ్గరకు వచ్చి నిత్యజీవాన్ని పోగొట్టుకుని వాడిగా కాక ప్రభువా, నిత్యజీవానికి వారసులు మేమేనని గ్రహించి దాన్ని మేము పొందుకోవటానికి ఏ పనులు చేయాలో, ఏ విధంగా మా అడుగులు ముందుకేసుకోవాలో, ఏ విధంగా నువ్వు చెప్పిన ప్రతి మార్గంలో మరి మేము నడవాలో మరి మీరే జ్ఞానాన్ని దయచేసి మీరే మమ్మల్ని నడిపించి మీరే ఘనత, మహిమ, పవర్ పొందుకోమని, సంఘాన్ని బలపరిచి మహిమ పొందుకోమని, మరి కుటుంబాన్ని మరి మీరే బలపరిచి మహిమ పొందుకోమని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెళ్లి కుమారుడుగా మా మంచిగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభువా. ఆమేన్. సమయంలో నా మనసుకు కూడి ప్రవాహాన్ని పెట్టించడానికి ఒక సమయంలో సమయం తగ్గించడం కోసం ఉన్న వాక్యం ప్రకారంగా నా యొక్క జీవితాన్ని నేను మర్చిపోవడానికి వాక్యాన్ని నేను పరిశీలిస్తే మరి తన బాల్యంలో నుంచే మరి అన్ని ఆజ్ఞలను పాటించిన ఒక యవనస్తుని నేను చూస్తున్నాను. లేఖనం ప్రకారం నేను చూస్తున్నాను. జీవితంలో ఇంత సక్రమంగా ఉంది, కానీ మరి దేవుని దగ్గరికి వచ్చి నేను నిత్య జీవానికి వెళ్ళటానికి నేను ఏం చేయాలో అని మంచి ప్రశ్న అడిగారు. మీరు చెప్తున్నారు కానీ
తను ఏ విధంగా నిత్య జీవానికి దగ్గరికి వచ్చి మరి మరి లోకం వైపు తిరిగి వెళ్ళాడు ప్రభువా. మేము ఈ యొక్క వర్తమానం నమ్మి ప్రభువా మరి ఎన్ని సంవత్సరాలుగా ప్రభువా ఈ యొక్క విశ్వాసంలో మేము మరి గతించిన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా మేము మా యొక్క విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం ప్రభువా. మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభువా మరి మాకు కొరతలు మరి వాక్యం ద్వారా మరి చూపిస్తున్నప్పుడు ఓ ప్రభువా మేము ప్రతిదీ కూడా మేము సరి చేసుకొని ఓ ప్రభువా మా యొక్క ముఖాన్ని మేము గోడ దగ్గర తిప్పుకొని ప్రభువా మరి మా యొక్క ముఖాన్ని మేము చిన్నబుచ్చుకోకుండా ఓ ప్రభువా వాక్యం ఎడల ప్రభువా మరి భయభక్తులు కలిగి ఓ మా ప్రభువా మా యొక్క పేదలు మరి మా యొక్క ప్రవక్తలు మరి ఏ విధంగా జీవించారా అని చెప్పి ప్రభువా మరి మాకు ఎంతో మంది ముందుగా మాకు మాదిరిగా జీవించి చూపించిన వారి యొక్క జీవితాల ప్రకారంగా ఓ ప్రభువా మరి మేము కూడా ఏ విధంగా ఉండాలి, నేను ఒక విశ్వాసంగా ఉన్నాను, నేను ఈ విధంగా ఓ మరి యొక్క లోకంలో మరి నేను ఏ విధంగా ఉండకూడదు, వారిలాగా నేను యొక్క వాక్య ప్రకారంగా నేను జీవిస్తూ ఓ మరి నేను సరిగా సక్రమంగా ఉండాలని చెప్పే ఒక ఆలోచన మేము కలిగి ఉంది ప్రభువా. మరి దానికి కావాల్సినటువంటి బలాన్ని కూడా మేము పొందుకొని ప్రభు ఆ ప్రకారంగా మేము చేయవలసిన వారంటీ ఉంది ప్రభు. స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఈ యొక్క రాత్రి గారి సమయంలో మంచి వర్తమానాన్ని మాకు అందించింది స్తోత్రాలు తండ్రి ప్రభువా. మరి మాకు నచ్చిన వర్తమానాలే మేము విన్నప్పుడు ప్రభువా మరి మాకు మనస్థితి సంతోషంగా అనిపించినట్లుగా మేము అనుకోం కాదు కానీ ప్రభువా మరి వాక్యము ఆ యొక్క సమయంలో ఆయా సమయంలో ఏ విధంగా చెప్పబడుతుందో ఆ వాక్య ప్రకారంగా ప్రభువా మేము మా యొక్క మనసుని మేము మార్చుకోవడానికి మీరు ప్రభువా. మరి యొక్క దుప్పటికి సరిపోయినట్లుగా ప్రభువా మీరు ఎలీషాని మీరు తయారు చేసేయండి అంటే దుప్పటిని మీరు తయారు చేయలేదు కండి ప్రభువా. ఓ ప్రభువా మరి మా యొక్క జీవితానికి మేము తగినట్లుగా ప్రభువా మరి వాక్యానికి మేమే సరైన వారమే మరి మేము ఆ రీతిగా ప్రభువా మమ్మల్ని మేము మరి మలుచుకొని ప్రభువా వాక్యంలో చుట్టబడిన కథగా ప్రభావ మేము మారవలసిన వారమే ప్రభువా. గొప్ప వాక్యం ద్వారా కొన్ని మాటలు మాకు బయలుపరిచి ఈ రీతిగా ప్రభు ఒక విశ్వాసం జీవించాలనేటువంటి ప్రభు వర్తమానాన్ని మరి కుటుంబంలో ప్రభు మీ సహోదరుని అందరినీ జీవించండి ప్రభు. కుటుంబాన్ని బట్టి మీకు మరి క్రీస్తు వెన్నని చెప్తున్నారు. క్రీస్తు వెన్నని కొంతమంది సహోదరులు వచ్చి అడిగారు, సహోదరు వెన్న నీ యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని అడిగినప్పుడు నా యొక్క జీవిత లక్ష్యము నా యొక్క గొప్ప లక్ష్యము ఏంటి, ప్రభు అయిన యేసుక్రీస్తు కృతింపబడుతుందని మీరు చెప్పారు. ప్రభు మరి ఇంకో మాట క్రీస్తు వెన్న చెప్పారు, మరి భవిష్యత్తు దేన్ని కొట్టుకున్నదో నాకు తెలియదు కానీ భవిష్యత్తుని ఎవరు కొట్టుకున్నారో నాకు తెలుసని చూస్తున్నాను చెప్తున్నారు. మరి ఆ విధంగా మరి సోదరుడు మరి యొక్క వారి కుమార్తెల విషయంలో ప్రభువ మరి యొక్క భవిష్యత్తు ఏంటి అని ప్రభువ మేము ఆలోచించవలసిన అవసరమే లేదని చెప్తున్నాను. మీ యొక్క పిల్లల చదువు విషయంలో కానీ వివాహ విషయంలో కానీ మరి భవిష్యత్తు విషయంలో కానీ దేనికి కూడా మీరు చింతించవద్దని చెప్తున్నారు. మరి వాక్యం చెప్తుంది మీ యొక్క చింత యావత్తు నా మీద వేయడని చెప్తుంటాను. ప్రభువా మరి మా యొక్క పనిలో అతి ముఖ్యమైన పని లోకంలో ఏదైనా ఉంది అంటే మీరు స్థుతించమని ప్రభువా. నిన్ను గుర్చిన మాటలు నిన్ను గుర్చిన పాటలే ప్రభువా మరి మాకెంతో మధురంగా ఉండవలసి ఉంటాయని ప్రభువా. సమయంలో ప్రభువా మరి మాకు ముందుగా మీరున్నారు తండ్రి, ప్రభువా. మిమ్మల్ని మేము మీరు ఉన్నారనే ధైర్యంతో ప్రభువా మీరు మాకు ఏం చెప్పారో దాని ప్రకారంగానే ప్రభువా మేము జీవించుకుంటూ తండ్రి ప్రభువా యొక్క పనిని మేము ఎత్తబడే వరకు కూడా ప్రభువా కర్మించే వరకు కూడా ప్రభువా మాకు మీ కృపను మేము తోడుగా ఉంచుకొని ప్రభువా ఎత్తబడే భాగ్యం మేము పొందవలసిన వారని సమయంలో ప్రభువా మరి ఇక్కడ మోకరించి ఉన్న ప్రతి ఒక్కరిని జీవించండి బలపరిచించండి ప్రభువా. మరి భూమిలో ప్రభుత్వ ప్రభు ప్రభుత్వ క్రీస్తు ప్రార్థన బాగుంది.
స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుల మీకు వందనాలు నాయన. మరి ఇంతవరకు ఈ లోకానికి వచ్చినటువంటి సత్పురుషుడి గురించి మేము చదువుకున్నాం మా ప్రభు. ఇప్పుడు ఆ సత్పురుషుడు మాలోనే ఉన్నారని మేము సంతోషిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడ స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగా ఆ సత్పురుషుడిని గుర్తించడము, ఆ సత్పురుషుని యొక్క మార్గమున వెళ్ళి సాగిలి పడ్డము. మరి సత్పురుషుడు వాక్యాన్ని గురించి చెప్పినప్పుడు నేను గ్రహించాను ప్రభు అని సమాధానం ఇవ్వడం, సత్పురుషుని యొక్క ప్రేమను పొందుకోవటము, ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి కావాల్సిన లక్షణాలు. వాటితో పాటుగా వాటన్నిటికీ కీగా ఉన్నటువంటి తగ్గింపు, విధేయత, లోబడం అనేది ఒక తాళంగా ఉంది మా ప్రభు. నీ వాక్యము మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, నీ వాక్యం మమ్మల్ని సరి చేస్తున్నప్పుడు దానికి మేము లోబడే వరకు ఉన్నట్టుగా సహాయం ఇచ్చండి. మా యొక్క సహోదరుడు సతీష్ భాయ్ కుటుంబాన్ని అధికంగా మీరు నడిపించండి. సహోదరు చేస్తున్న పనుల విషయాల్లో మరి ఆశీర్వాదం దయచేయండి. సహోదరుడు ఎంతగానో నీ యొక్క వాక్య బయలుపాటు కొరకు, వాక్యము కొరకు, మీతో మమేకం అవడం కొరకు ఎంతగానో మరి సహోదరుడు పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభు మరి అది ఉన్నతమైనదిగా ఉన్నట్లుగాను, యథార్థమైనదిగా ఉన్నట్లుగాను మీరు సహాయం తెచ్చండి. సోదరులతో మీరు మాట్లాడండి, మీ బయలుపాటును దయచేసి నడిపించండి. మీరు చెప్పారు, ఏలియాతో ఉన్నవారు, ఏలియా ప్రవక్త నమ్మిన వారు ఏలియా వలే ప్రవర్తన సాగారు, కానీ ఏలియా తర్వాత స్థానం ఎవరిదో వారు తెలియదు. ఏలియా తర్వాత మేమే 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 అందుకోసమే ఏలియాలాగా బట్టలు వేసుకుంటున్నాడు, ఏలియాలాగా మాట్లాడుతున్నాడు. కానీ ఒక దీన ప్రవక్త ఒక చోట ఎరిగి చేయబడున్నాడు. ఆ యొక్క ప్రవక్త దగ్గరికి అప్పటి వరకు జీవించిన మరి నిజమైన గొప్ప ప్రవక్తను పంపించారు. ఓ గొప్ప దేవుడా. అలాగే ప్రభు మరి క్రీస్తు బెండంతో ఉన్నవారు అందరూ అనుకుంటున్నారు, ముద్రలో పగలగొట్టినప్పుడు మేము ఎక్కడున్నాం, సన్సెట్ పర్వతం మీద మేమున్నాం, దూతల సముదాయం వచ్చినప్పుడు మేము అక్కడే ఉన్నాం, శాబన కార్యాలయంలో మేమున్నాము. ఆయన వేటకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా ఒంటరిగా ఉండి ఆ కళలు, దర్శనాలు మాతో పంచుకున్నారు. మేము అక్కడే ఉన్నాం, ఆయన తర్వాత మేమే అని అనేక మంది లేచారు. కానీ ఒక దీన ప్రవక్తని మీరు ఇండియా దేశంలో ఉంచారు మా ప్రభు. వాక్యము ప్రయాణం చేసి అమెరికా నుండి ఇండియాకి వచ్చేసింది మా ప్రభు. క్రీస్తు బ్రహ్మం వలె అనుకరించిన వారందరూ కనుమరుగైపోయారు. ఇప్పుడు క్రీస్తు బ్రహ్మం యొక్క ఖడ్గము, క్రీస్తు బ్రహ్మం యొక్క అంగి, క్రీస్తు బ్రహ్మం యొక్క దుప్పటి సరిపడినంతగా ఒక వర్తమానికి మీరు లేపారు మా ప్రభు. సో ఇప్పుడు మరలా చరిత్ర తిరిగి మరలా పునరావృతం అవుతోంది. థామస్ ప్రవక్తను మేము ఎత్తుకున్నాము. థామస్ మాకు లెటర్ రాశారు, మాతో మాట్లాడారు, ఆయన మాతో పంచుకున్నారు, మేము ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడాము. మాకు ఆయన అనేక పర్సనల్ విషయాలు మాతో చెప్పారు, సంఘంలో పంచుకునే విషయాలు మాతో పంచుకున్నారు అని ఇప్పుడు అనేక మంది ఆయనలాగా అనువాదకులు బయలుదేరారు. ఆయన తర్వాత మేమే, ఆయన తర్వాత మాదే అని చెప్పి ఒక వర్తమానికి బయలుదేరి మేము చూసాం. కానీ ఒక దీన సంఘాన్ని మమ్మల్ని మీరు లేవనెత్తారు మా ప్రభు. తమిళనాడు వీధుల్లో దాటుకుంటూ వాక్యము ఇప్పుడు ఈ ప్రాంతాల్లో తిరుగుతోంది మా ప్రభు. ఇప్పుడు క్రీస్తు థామస్ యొక్క దుప్పటి మాకు చాలినంతగా ఉంది. క్రీస్తు థామస్ యొక్క కార్యక్రమం ఇప్పుడు మా చేతులకు సరిపడినంతగా ఉంది. ఓ గొప్ప దేవుడు, మీకు స్తోత్రములు తండ్రి. నైనా మరి మేము సొలొమోను మందిరం యొక్క ఉపకరణాలన్నీ కూడా అన్య దేశానికి వెళ్ళిపోయినట్లుగా, పరిశుద్ధ మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా అన్యుల రాజుల చేతులకు వెళ్ళిపోయినట్లుగా, ఓ ప్రభు మరి నీ మందిరంలో ఉన్న మేము సాతాను చేతులకు వెళ్ళిపోకుండా, సాతాను యొక్క గుప్పిట్లకు వెళ్ళిపోకుండా, సాతాను వాడబడే సాతానులకు మేము వెళ్ళిపోకుండా నీకు మాత్రమే ప్రతిష్టమైన వారుగా మేము ఉండక సాయం తెచ్చింది. మమ్మల్ని అడుగు నడిపించండి. ఓ ప్రభు గొప్ప దేవుడు, మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మీరు సత్పురుషుడిగా ఉన్నారు. మీ జీవితం ద్వారా అనేక మందిని మార్చారు, ఇంకా మారుస్తున్నారు. మాట చేత
ఓ ప్రభు, మరి చనిపోయిన వారిని లేపిన దేవుడు నీవైనావు. వాక్యాన్ని ఉపయోగించి సృష్టిని కంట్రోల్ చేసిన దేవుడు నీవే ఉన్నావు. అది ఈ లోకం ఇంకా మాట్లాడుతుంది. ఈ లోకంలో అవి ఇంకా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అందుకోసమే ఆ ధనవంతుడు సత్పురుషుడా అని పిలిచాడు. కాబట్టి ప్రభువా, ఆ బిరుదును పొందుకున్నటువంటి సియోను కుమార్తె కూడా ప్రభువా, మరి మీకు తగిన విధంగా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం తెచ్చండి. వాక్యం మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు ముఖం చిన్నబుచ్చుకోకుండా వెంటనే పేతురు వలె పశ్చాత్తపడి ఏడ్చి, అయ్యో ప్రభువా, నాలో ఉన్న ఈ కొరతను సరిచేయండి అని మీకు అప్పగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. సమాధాన పడే భాగ్యాన్ని మాకు దయచేయండి. సంఘాన్ని దీవించండి, సోదరులను దీవించండి. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో కూడికి ఏర్పాటు చేసుకున్న సోదరుని యొక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. సిస్టర్ని కూడా దీవించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మాధురి సిస్టర్ కూడా దీవించండి. మరి చదువుతూ ఉండగా జ్ఞానాన్ని ఇవ్వండి. మంచి అవసరాలుగా ఉన్న ప్రభావ మరి లోకంలో. కాబట్టి లోక ఆశల వైపు ప్రభావ మరి బిడ ఆలోచించకుండా వాక్యంలో ఎదగడానికి సహాయం తెచ్చండి. తల్లిదండ్రులకు, సంఘానికి మరి ఒక పేరు తెచ్చే కుమార్తెగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. మరి దూర ప్రాంతంలో దేవుని నామాన్ని ఎరుగని ఆరాధించిన ప్రజల మధ్యలో కుమార్తె జీవిస్తుండగా తను ప్రత్యేకంగా మీరు ఉంచండి, పరిశుద్ధంగా ఉంచండి. తన ప్రతి తలంపును కట్టివేటకు సహాయం తెచ్చండి. మాట, తలంపులు, క్రియలు, నడవడిక, ప్రవర్తన అన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. శ్యామును కూడా దీవించండి. యవ్వన కాలంలో ప్రభు మరి జీవిస్తుండగా బైబిల్ చెబుతుంది, యవ్వన కాలంలో దేవుని మరి కాడి మోయటం నన్ను మేలు. కాబట్టి మా ప్రభు శ్యాము ఈ వయసులో నీ వాక్యాన్ని మోయట అతనికి మేలు, ఆశీర్వాదము. కాబట్టి మా ప్రభు బిడ్డను దీవించండి. అక్కడ అనేక మంది మధ్యలో మరి ఒంటరిగా మరి సంఘానికి, కుటుంబానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మీ యొక్క ఆత్మను, మీ కాపుదలను బిడ్డపై ఉంచినందుకు మీకు స్తోత్రము. తన తలంపులను, తన క్రియలను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి సహాయం తెచ్చండి. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కుటుంబాన్ని కూడా దీవించండి, బలపరచండి. కుటుంబంలో ఉన్న అమ్మను కూడా దీవించండి. ఇక్కడున్న సహోదరుడు టైటస్ బ్రదర్ని, సిస్టర్ని, బిడ్డలను దీవించండి. ఇక్కడున్న అక్కని, సుష్మా సిస్టర్ని, మాడు తేజని కూడా మీరు దీవించండి. కుటుంబాన్ని బలపరచండి. ప్రభు మరి గొప్ప బిడ్డలు, సహోదరులు మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. కాబట్టి మేమందరం కలిసి ప్రభు ఆ గొప్ప ఎత్తబాట్లు కలిసిపోవడం కూడా మీరు సహాయం తెచ్చారు. మరి దూర ప్రాంతం నుంచి ఎంతో ప్రయాసతో మరి ఆలస్యమైనప్పటికీ మరి ఇప్పటివరకు మీ సన్నిధిలో ఉన్న మా సహోదరులందరూ కూడా దీవించండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న కుటుంబాలు కూడా మీరు దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుడిగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు ఇచ్చున్నాం ప్రభు. ఆమేన్. His Branham never fails. His Branham never fails. Hallelujah, hallelujah. His Branham never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah. నా ప్రణమ యెహోవాను సన్నిధించుము. నా అందరికి సమస్త పరిశుద్ధమును సన్నిధించు. నా ప్రణమ యెహోవాను సన్నిధించు. పరమేశ్వరుని క్రీస్తు మనం చేసిన ప్రకారం దాన్ని మరో ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప, సమాధానము పూర్తిని ఏర్పాటు చేసుకున్న కుటుంబమునకును, కూడికలో పాల్గొన్న సహోదరులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఎత్తబడి సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి మనందరినీ నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు.